యూట్యూబ్ టైటిల్స్ ఎట్లా రాయాలి, యాడ్ కాపీస్ ఎట్లా రాయాలి, అండ్ ప్రాంప్ట్ రాయడానికి రాకపోతే ప్రాంప్ట్ ద్వారానే చాట్ జీపీటీని ఎట్లా అడిగి తీయాలి అని చూపించాను అనమాట. ఓకే, మీరందరూ ప్రాక్టీస్ చేశారా అండి? ఎస్ సార్, చేసి. ఎనీ Yes, క్వశ్చన్? sir. హౌ ఈస్ ద ఎక్స్పీరియన్స్? It's good, Danny. నైస్ సార్. Good, sir. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్ ఎనీ క్వశ్చన్? సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎన్నో సందేహాలు ఉండొచ్చు. ఏ సందేహాలు ఉన్నా కూడా చాట్ జీపీటీని అడగండి. చాట్ జీపీటీ చాలా వివరంగా ఇస్తుంది అనమాట. ఓకే, రైట్. ఇంకా చాట్ జీపీటీ అయిపోయింది. నీకు ఏ క్వశ్చన్ వచ్చినా చాట్ జీపీటీ చెప్తుంది. చాట్ జీపీటీతో పాటు ఉన్న వేరే మోడల్స్ కూడా చూడాలి మనం. ఇంకా చాట్ జీపీటీ దేవుడు అనుకొని ఉండొద్దు. మనం ట్రై చేయాలి. చూడండి, ఒక్కొక్క ఎల్ఎల్ఎం మోడల్ పనిచేసేటప్పుడు దానిలో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అది గుర్తుపట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక మూవీ తీస్తున్నారండి, ఒక డైరెక్టర్ టాలెంట్ ఏముంటుందంటే మ్యూజిక్ ఎవరు బాగా కొడతారో తెలియాలి, పాటలు ఎవరు బాగా రాస్తారు, పాటలు ఎవరు పాడతారు, ఫైట్స్ ఎవరు, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని తీసుకోవాలి. ఒకే పర్సన్ అన్ని చేయరు. ఇది కూడా అంతే. ఒక ఎల్ఎల్ఎం మోడల్ అన్ని సాటిస్ఫై చేయలేదు. అలాంటప్పుడు డిఫరెంట్ ఎల్ఎల్ఎం మోడల్ మనం రీసెర్చ్ చేస్తే మనం పని చేసేటప్పుడు, ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు దేనికి ఏది బాగుంటుందో అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మనము డిఫరెంట్ ఎల్ఎల్ఎం మోడల్స్ ని రీసెర్చ్ చేద్దాం. చూసి అవి మనకు ఎంతవరకు పనికి వస్తాయి, దాన్ని బట్టి మనం మూవ్ ఫార్వర్డ్ అవుతాం. ఆల్ ఆఫ్ యూ రెడీ? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు ఈ రోజు మనం చేసిన దాంట్లో కొత్తగా ఏముండదు, చాట్ జీపీటీ చేసినవి ఉంటుంది. కానీ మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అర్థమవుతుంది ఏది బాగుంటుంది ఏది అన్నది. సో టుడే వి డిస్కస్ జెమినై. జెమినైని మనం ఏ విధంగా వాడుకోవచ్చు, తర్వాత పర్ప్లెక్సిటీ ఎలా ఉంటుంది, అండ్ క్లాడ్ ఎలా ఉంటుంది. సో వన్ బై వన్ చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం మనం. లెట్స్ గో టు ద జెమినై. Gemini. చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ వాళ్ళు డిజైన్ చేశారనమాట. అదొక సంస్థ. జెమినైని గూగుల్ డెవలప్ చేసింది. Gemini 3 Pro is here. It's our smartest model, yet more powerful and useful for whatever you need. Expert coding and math help, next level research intelligence, deeper understanding across text, images, files, and videos. Gemini 3 Pro is now available in Gemini 3. Try it. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఫ్రీ వర్జన్లో ఉన్నా పెయిడ్ వర్జన్లో ఉన్నా చూద్దాం. గూగుల్ మీకు ఫ్రీనే అండి, బట్ ప్రో చేసుకుంటే మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అంతే. అప్గ్రేడ్ యువర్ గూగుల్ అకౌంట్, సీ మోర్ యాన్యువల్, ట్రై అట్ నో కాస్ట్ ఫర్ 14 days. తర్వాత expanded access to model design, Gemini email, notification with expanded access to features. Okay, రైట్. చేద్దాం. పెయిడ్ లో పోతే మనకు బెనిఫిట్స్ ఎక్కువ వస్తే మంచిది కదా. మీరైతే ఫ్రీ ట్రై, యూ డోంట్ నీడ్ టు గో ఫర్ అ ప్రో. జెమిని ఫ్రీ, ప్రతిదీ ఫ్రీ వస్తుందండి. ఫ్రీకి ఏంటి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. దట్ ఈస్ ద థింగ్.
ఓకే, ఇది నా నెంబర్ లేదండి, సమ్మన్ ఈజ్ యూజింగ్ ఇట్. మా టీంలో వేరే వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళు ఉంది. ఇట్స్ ఓకే, మనం నార్మల్గానే ట్రై చేద్దాం. ఓకే, చలో. చాట్ జీపీటీ లాగానే ఇక్కడ కూడా మనకు జెమినీ ఉంది. యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్ ఓవర్ హియర్. నేను అడుగుతున్నాను, అట్ లైక్ experienced site developer and give me custom HTML code for digital marketing course in Hyderabad landing page. చూద్దాం ఇది చాట్ జీపీటీ లాగా ఇస్తుందా ఇవ్వదా అనేది చూద్దాం. సార్ ఇప్పుడు జియోతో కూడా గూగుల్ జెమినీ కొంచెం ఫ్రీ వస్తుంది సార్. 18 months. ఎన్ని మంత్స్ అండి? 18 months. 18 months. 18. అంటే కంపల్సరీ వాళ్ళు జియో తీసుకోవాలి. మైజియో యాప్లోకి వెళ్ళి వెళ్తే కన్నా అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఏ వర్షన్ ఇస్తుంది? గూగుల్ 3 ఇస్తుందా? ఏమి ఇస్తుంది? జెమినీ లేటెస్ట్ వర్షన్ ఇచ్చిందా? అవును సార్, స్టూడెంట్స్ కన్నా ఆల్రెడీ రెగ్యులర్ గా వాడుతున్నాను సార్. బనానా కూడా వచ్చింది. బనానా 1000 క్రెడిట్ పాయింట్స్ వస్తుంది సార్. వస్తే మంచిది. ఏమి ఇచ్చింది? పాయింట్స్ 1000 ఇస్తారు సార్. ఫ్లో అకౌంట్ కి 1000 క్రెడిట్స్ ఇస్తుంది. అది అయిపోయిన తర్వాత పెయిడ్. ఓకే, గుడ్. చూడండి, ఇది కూడా కోడ్ ఇస్తుంది మీకు. సో అన్ని ఆలయాల మోడల్స్ ఉంటే ఒక్కటి స్పెషల్ ఉంటుంది అనమాట. మీరు ట్రై చేసి అలవాటు చేసుకుంటే మంచిగా ఉంటుంది. యూ కెన్ ఆస్క్ ఆల్ ద క్వశ్చన్స్. మీరు చాట్ జీపీటీలో అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా జెమినీలో ఆస్కోవచ్చు. మీరు నన్ను చూస్తే హిస్టరీ చూడండి, ఆయన వాడనే లేదు అసలు యాక్చువల్గా, ఎందుకంటే ఐఎమ్ హ్యాబిచ్యుయేటెడ్ టు ద చాట్ జీపీటీ. బట్ మీకు వీళ్ళు చెప్తున్నట్టు జియోలో ఫ్రీగా వస్తుందంటే మీరు చాట్ జీపీటీ అఫోర్డ్ చేయనప్పుడు హ్యాపీగా ఇక్కడ అలవాటు చేసుకోండి. మనకు కావాల్సింది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్. ఓకేనా? రైట్. అండ్ ఇప్పుడు సేమ్ నిన్న మనం చూసాం కదా, చాట్ జీపీటీలో డైరెక్ట్ ఇమేజ్ అంత బాగా వస్తలేవు, కానీ జెమినీలో నానో బనానా వస్తుంది. నానో బనానాలో మీరు నానో బనానా ఎక్కడ నుంచి యాక్సెస్ చేశారండి? ఇక్కడ నుంచి యాక్సెస్ చేశారా? ఏ స్టూడియోకి వెళ్ళి చేశారా? ఇక్కడ ఇమేజ్ అడిగితే ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది. 2K 4K కూడా ఇస్తుంది సార్ అది. అవునా? ఫ్లూయెంట్ గా బాగుంటుంది సార్ ఇందులో ఇమేజెస్, కానీ చాట్ జీపీటీ బాగుంటుంది. చూద్దాం, అడుగుదాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇమేజ్ నానో బనానా వచ్చేసింది కదా. ఓకే, ఇమేజ్ అడగాలంటే ప్రాంప్ట్ కావాలి కదా. ప్రాంప్ట్ మరి ఇక్కడ అడుగుదాం. ఓకే, we have digital marketing 3 free classes starting from evening, so I want to create one poster for that, but I need a nice prompt for that. So give me a prompt for that. The prompt list kela kada pedadam. డీటెయిల్స్ కూడా ఇచ్చేసింది. టైమింగ్ కూడా తెలుసు దానికి. లెట్స్ సీ హౌ ఇట్ విల్ క్రియేట్. ఆటోమేటిక్ గా 4K తీసుకోండి సార్. అక్కడ తీసుకుందా? ఎవరికైతే తెలియదో వాళ్ళకి చెప్తున్నా అండి, జెమినైలో ఇందులో చాలా వర్జన్స్. ఇప్పుడు చాట్ జీపీటీ 5.1 అంటే జెమినై ఇప్పుడు 3 వస్తుంది. జెమినైలో ఎంతమంది ఇమేజెస్ వస్తుండే. ఇప్పుడు వాళ్ళు దాన్ని నానో బనానా అని ఒకటి
ఇంటిగ్రేట్ చేశారు, దానివల్ల ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. వీళ్ళు VO1, VO2, VO3 అని రిలీజ్ చేశారు. దీని ద్వారా వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. చాట్ జీపీటీలో సోరా కదా, జెమినైలో ఇవి ఉంటాయి అనమాట. ఇమేజ్ కోసం నానో బనానా వాడుకుంటుంది, వీడియోస్ కోసం వియో వాడుకుంటుంది. చాలా బాగా చేస్తుంది. దిస్ ఇస్ ద ఇమేజ్ ఇట్ క్రియేటెడ్. 3 free digital Bangla starting today evening. Learn SEO. Let's reserve your seat now. Okay, found it. Nice. కానీ దీంట్లో మైనస్ ఏంటంటే సార్ VO3 యూస్ చేసినప్పుడు ఓన్లీ 8 సెకండ్స్ మాత్రమే వీడియో వస్తుందండి. అది కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. మేబీ పెయిడ్ వర్షన్లు ఇస్తుండొచ్చు వాళ్ళు. ఫుల్ పెయిడ్ వర్షన్ లో ఇస్తుండొచ్చు. మామూలుగా మనకి ఏదైతే ఇచ్చారో మీకు అది లిమిటెడ్ ఇచ్చినట్టు. నేను వాడేది ప్రో వర్షనే సార్. అయినా దాంట్లో ఓన్లీ 8 సెకండ్స్ వీడియోనే వస్తున్నాయి. అప్పుడు మీరు ఏం చేసుకోవాలి, మల్టిపుల్ చేసి క్లబ్ చేసుకోవాలి, అంతే కదా. అంటే కన్సిస్టెంట్ పోవటం కదా సార్. కన్సిస్టెంట్ పోకుండా కూడా మీరు ఏం చేయాలి, మీరు ఇచ్చే ప్రాంప్ట్ బట్టి కన్సిస్టెంట్ పోకుండా కూడా చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాంప్ట్. మనం ముందే చెప్పాలి, ఐఎమ్ గోనా క్రియేట్ మల్టిపుల్ థింగ్స్. అదే చెప్పచ్చు. క్రియేట్ చేశాను సార్. రామాయణం ట్రైలర్ అన్నాను కదా, అది గ్రూప్ లో పెడతాను. ఒక్కసారి మీరు తర్వాత ఒకసారి చూడండి. ఓకే. అయితే ఈ పోస్టర్ నాకు యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ లో సెట్ అయితే లేదండి. నేను అడుగుతాను, చూద్దాం, ఫాలోఅప్ క్వశ్చన్ అడిగితే ఏమవుతుందో. కొంచెం యాడ్ వైబ్ గారు మీరు మ్యూట్ పెట్టుకోండి. ఓకే సార్. రైట్. సో నేను ఇక్కడ ఫాలోఅప్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇక్కడ whatever the above image I have received, this is not suitable for a YouTube community post. So please give me the poster which is suitable for the YouTube community post. Right. Let's see. ఇది ఒక పెద్ద పోస్టర్, లింక్డ్ఇన్ అందులో సరిపోతుంది, బట్ యూట్యూబ్ కి సెట్ కాదు, ఇన్స్టాగ్రామ్ కి సెట్ కాదు. సో ఒక స్క్వేర్ కైండ్ ఆఫ్ అడుగుతున్నాను, చూద్దాం. రైట్. ఇప్పుడు చూడండి, అదే చెప్తున్నా కదా, ఎప్పుడు సేమ్ ఇమేజ్ జనరేట్ చేయదండి ఇది. ఇట్ లెర్న్ ఫ్రమ్ ద ప్యాటర్న్. అందుకే ఇవి కాపీరైట్ ఫ్రీ ఇమేజ్ అంటాం. చూడండి, మళ్ళీ కంప్లీట్ మార్చేసింది. సీనియర్ ఓ రైటర్ స్టార్టింగ్ టుడే అంట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, స్టిల్ ఏఐ తప్పులు చేస్తుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ బాగా ఇస్తుంది సార్ అసలు. ఇక స్టార్టింగ్ టుడే ఈవినింగ్ ఇది. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని కరెక్ట్ చేయాలి. స్టార్టింగ్ లో ఇంకా చాలా తప్పులు ఇస్తుంటాయి, ఇప్పుడు కొంచెం కొంచెం బెటర్ అయినాయి. ఇంకా దే విల్ ఇంప్రూవ్ ఇట్ మోర్ ఇన్ ద ఫ్యూచర్. దే కీప్ ఆన్ ట్రైనింగ్. గూగుల్ ఈ స్పెండింగ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండి. ఇన్ని సంవత్సరాలలో వాళ్ళు ఎప్పుడు పెట్టలేనంత డబ్బు ఇప్పుడు పెడుతుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి అంత కాంపిటీషన్ వస్తుంది. చూడండి, ప్రాంప్ట్ వల్లనే మనం చేంజ్ చేసాం. స్టార్ట్స్ టుడే. మిస్టేక్స్ చేస్తాయి, బట్ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోండి. స్టార్ట్స్ టుడే, స్టార్టింగ్ టుడే ఈవినింగ్ 2 సార్లు వచ్చింది. అంటే మనం చెప్పాము కాబట్టి ఉండలే, పర్లేదు. లర్న్ ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, ఏఐ టూల్స్. ఓకే, దీన్ని పోస్ట్ చేసి చూద్దాం.
ఇది ఇంత రాయాలంటే మనకి ఎంత లేదన్నా మినిమం 15 నిమిషాలు పడుతుంది. బట్ మనం ప్రాంప్ట్ నుంచి చేస్తున్నామంటే దట్ ఈస్ ద బ్యూటీ. ఇది కూడా ఓకే. మెయిన్ మెసేజ్ అయితే కన్వర్ట్ అయిపోయింది. కాంటాక్ట్ నెంబర్ నాట్ రిక్వైర్డ్. స్టిల్ వీ కెన్ యాడ్ ఇట్. అరే బై ఇది కూడా కాదు, నాకు స్క్వేర్ ఇమేజ్ కావాలి అని చెప్పొచ్చు. Better you give me a poster of Instagram square image size so that it will be best suitable for my YouTube community post. మళ్ళీ అలానే వచ్చింది కదా. దిస్ ఈస్ ద సేమ్ సైజ్. సార్ అది 1:1 రేషియో అడిగి చూడండి సార్. 1080 into 1080 అని పెట్టారు, అప్పుడు వస్తుంది కరెక్ట్. చూద్దాం 1:1 రేషియో అంటాం. లేదంటే మీరు ఆ స్పెసిఫిక్ సైజ్ తీసుకోని చెప్తే ఆ సైజ్ కూడా చేస్తుంది. అది సైజ్ తీసుకోండి. ఇది సార్ డైరెక్ట్ గా యూట్యూబ్ thumbnail అని కొడితే చూపించేస్తుంది సార్. యూట్యూబ్ thumbnail. అవును సార్. చూద్దాం. గివ్ మీ యూట్యూబ్ మెయిల్ సైజ్. చూడండి మిస్టేక్స్ ఉన్నాయి దీనిలో. మీకు ChatGPT అయితే ఇట్లా కాదు, కరెక్ట్ చేసుకుంటది. బట్ జెమినీ స్టిల్ ఇట్స్ మేకింగ్ మిస్టేక్స్. ఓకే, హియర్ ఇస్ అనబన ప్రో లిమిట్. సార్ ఇందులో ఇవ్వదు సార్, మేబీ ప్రోలో ఇవ్వచ్చేమో. ఇందులో ఇవ్వట్లేదు సార్, మీ ఎగ్జాక్ట్ సైజెస్ మనం అడిగితే ఇవ్వట్లేదు. అవునా? ఓకే చలో. సో దెర్ ఆర్ లిమిటేషన్స్ అని మనకు అర్థమైంది. అయితే మీరు జెమినైని బాగా వాడుకోవాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే గో టు గూగుల్ ఏఐ స్టూడియో. గూగుల్ ఏఐ స్టూడియోకి వెళ్ళండి. మీకు ఇందులో వాళ్ళకి సంబంధించిన అన్ని ఆప్షన్స్ మనం ఇక్కడ వాడుకోవచ్చు. ఏఐ స్టూడియో అదేనా? ఏఐ స్టూడియో మారించేసాడా? అదే సార్. ఓకే 1 సెకండ్. రోజు రోజుకు ఒకలాగా మారుస్తున్నాడు. యా, ఇంతకుముందు చాలా బాగుండే, ఎందుకు ఇట్లా చేశాడు? డాష్బోర్డ్. 1 సెకండ్. ఈ విధంగా మార్చాడా? యా, ఈ చేంజ్ ద మెన్యూ. ఓకే చూడండి, గూగుల్ ఏ స్టూడియోకి వచ్చేస్తే నానో బనానా పవర్ బై యాప్, కన్వర్జేషనల్ వాయిస్, యానిమేటెడ్ ఇమేజ్ విత్ వియో. నేను చెప్పాను కదా, నానో బనానా వియో, యూజ్ గూగుల్ సర్చ్ డేటా. సో they're integrating many things over here. AI-powered chatbot, prompt-based video generation, control image aspect ratios, video understanding, generate speech, అన్ని ఆప్షన్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాడు. సో నానో బనానా క్లిక్ చేద్దాం. యా, ఇక్కడ సెలెక్ట్ అయింది. దెన్ ఇక్కడ ఇవ్వండి మీరు. Now you can give question over here. It will try to give an answer over here. Edit images with a Gemini 2.5 flash images. Okay. I'm copying the same thing here.
Sir, also mention 1:1 ratio. Square size. ఎస్ స్క్వేర్ సైజ్ అని చెప్పేస్తున్నా. వెరీ గుడ్. ఇట్స్ వర్కింగ్. చేస్తుంది చేయని. ఇంతకుముందు దీనికి ఉన్న యూఐ చాలా బాగుండే, ఇప్పుడు దీని యూఐ అంత బాగాలేదు. దే ఆర్ మేకింగ్ చేంజెస్. బట్ ఎనీవే, మీకు అనిపిస్తలేదా అండి చాట్ జీపీటీ ఇస్ మచ్ బెటర్ దన్ దిస్ అని? వాట్ యు ఫీల్? Yes, sir. కంటెంట్ పరంగా ChatGPT చాట్ జీపీటీ is సూపర్ సార్. ఇమేజ్ పరంగా కూడా అదే బెటర్ ఉంది కదా. మీకు సోరా ఎంత బాగా ఇస్తుంది? గూగుల్ ప్రయత్నిస్తుంది ఏదో చేద్దామని, కానీ సార్ గూగుల్ ఫ్లో కూడా బాగానే ఇస్తుంది సార్ ఇమేజెస్. ఫ్లో ఫర్ వీడియో కన్వర్షన్. గూగుల్లో కొన్ని ఉన్నాయి లేదు, నోట్బుక్ ఎలా గుడ్. ఫ్లో అని ఒకటి ఉంది సార్, గూగుల్ VO3 యూస్ చేయడానికి సీక్వెన్స్ లో వెళ్తుంది ఆర్డర్. కానీ దాంట్లో కూడా లిమిటేషన్ ఉంది. అదే సార్, క్రెడిట్స్ వీడియో 8 ఇస్తున్నాడు. సెకండ్స్ వస్తుంది. 8 seconds వస్తుంది, 1000 క్రెడిట్స్ ఇస్తాడు సార్. క్రెడిట్స్ అయిపోతే మళ్ళీ 1 month వరకు వెయిట్ చేయాలి. కరెక్ట్. ఫ్లో బాగుంది. ఓకే, చలో గైస్. సో ఐఎమ్ నాట్ లైకింగ్ జెమినై. మీరు ట్రై చేసిన సేమ్ ట్రై చేయండి. ఐ లైక్ చాట్ జీపీటీ ఓన్లీ. నా మీరైతే ప్రయత్నం చేయండి. జెమినైలో VO3 అయితే చాలా బాగుంటుంది. VO3 మీరైతే స్టూడెంట్ వర్షన్ తీసుకొని వీడియోస్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అదర్వైజ్ జస్ట్ స్టిక్ టు ద సోరా. నౌ లెట్స్ గో టు ద కోపైలట్. కోపైలట్ మైక్రోసాఫ్ట్ సంబంధించిన కోపైలట్ లో దానిలో కొన్ని ఉన్నాయండి బెనిఫిట్స్. మీరు డైరెక్ట్ గా కోపైలట్ అని పోవచ్చు, లేదంటే ఒక యాడ్ ఆన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఇస్ ఫైన్. దిస్ ఇస్ కోపైలట్. సేమ్ మీకు చాట్ జీపీటీ ఫీచర్స్ సేమ్ ఉన్నాయి, అదే ఉంటుంది. యూ కెన్ ఆస్క్ టెక్స్ట్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని అడిగాను. యాడ్ వైబ్ క్రియేషన్స్, మ్యూట్ యువర్ సెల్ఫ్, నాయిస్ వస్తుంది. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్?
హలో సార్. సార్ వాయిస్ రాలేదు సార్. ఎంతసేపు వాయిస్ రాక ఎంతసేపు అయింది? డిజిటల్ మార్కెటింగ్ 5 minutes అయింది సార్. మీరు హెచ్ ఓపెన్ చేసినప్పుడు స్టార్ట్. అవును, అయ్యో అట్లా మ్యూట్ అయింది. ఓకే ఓకే రైట్. సో ఇక్కడ ఏమైందంటే యూ కెన్ టాక్ టు ద వెబ్సైట్ అండి. ఓకే, ఫస్ట్ ఏమని చెప్పాను, వాట్ ఈస్ దిస్ వెబ్సైట్ అబౌట్. ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఆల్ ఆఫ్ యూ హియర్ కెన్ హియర్ మీ? కోపైలట్ ని ఇంటిగ్రేట్ చేశారా సార్? ఏంటండి కోపైలట్ లో ఒకసారి చెప్పండి సార్. Copilot. మీరు కోపైలట్ చెప్పిన దగ్గర నుంచి వాయిస్ వినబడలేదు సార్, మళ్ళీ ఒకసారి చెప్తారు. ఓకే, ఈ కోపైలట్ ఏం చేస్తుంది అంటే, మీరు మామూలుగా కోపైలట్ ని చాట్ జీపీటీ లాగా వాడుకోవచ్చు. కోపైలట్ అని ఓపెన్ చేసి అడగొచ్చు. లేదంటే మీరు కోపైలట్ సంబంధించి బ్రౌజర్ యాడ్ ఆన్ తీసుకోవాలి. ఓకే, మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు అడుగుతుంది బ్రౌజర్ యాడ్ అని యాడ్ చేయాలంటే యాడ్ చేస్తుంది అంటుంది. యాడ్ చేసిన తర్వాత ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విండో ఓపెన్ అవుతుంది. అప్పుడు నేను ఏమి అడిగాను, వాట్ ఈస్ దిస్ వెబ్సైట్ అబౌట్ అని అడిగాను. మొత్తం చెప్పేసింది. చెప్పిన తర్వాత ఎక్స్ప్లెయిన్ ఇన్ 5 bullets పాయింట్ అన్న, 5 bullets పాయింట్లో చెప్పేసింది. తర్వాత వాట్ ఈస్ ద ఫీజ్ అని అడిగిన. అంటే ఈ వెబ్సైట్ నాకు చదివి ఒక్కలేదు, బట్ ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఓవర్ హియర్. ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండింగ్? ఎస్. ఫ్రీ ప్లాన్ 0, 45 days 8,500 GST, 3 months plan 18,000, 6 months plan 25,000. EMI options also available. చూడు ఎంత బ్యూటీ ఆప్షన్స్, కరెక్ట్? సో ఇట్లా మీరు దేనితోటైనా మాట్లాడొచ్చండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద కోపైలట్. వీళ్ళు లాంగ్ బ్యాక్ స్టార్ట్ చేశారు. దీని తర్వాతనే పర్ప్లెక్సిటీ అండ్ చాట్ జీపీటీ కూడా వాళ్ళ కొత్త బ్రౌజర్ యాడ్ ఆన్ తీసుకొచ్చి చూపించారు అన్నమాట. ఇది చాలా చాలా బాగుంది, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇంకా చూద్దాం, ఇంకా ఏం చేయొచ్చు చూద్దాం. ఇంకా ఇప్పుడు చూడండి, కెన్ యూ గివ్ అబౌట్ డేటా. ఇక్కడ కాదు, వేరే దగ్గర వాడుకుందాం. ఎన్డీటీవీ పోదాం. మీరు బ్లాగర్, మీరు ఆర్టికల్స్ రాయాలనుకుంటున్నారు. స్పోర్ట్స్ న్యూస్ రాయాలనుకుంటున్నాం. ఓకే, యా, వాట్ ఈస్ దిస్ అబౌట్ అడిగిన. ఇప్పుడు ఈ ఆర్టికల్ గురించి చెప్తుంది. India 0-2 Test series lost to South Africa number 25. Legendary cricketer Sunil Gavaskar defended head coach Gautam Gambhir, who faced heavy criticism after the defeat. Blah blah blah. Okay. ఈ పైన మొత్తం దాన్ని కెన్ యూ గివ్ ఇట్ ఇన్ తెలుగు? ఓకేనా అండి? నౌ కెన్ యూ యూజ్ దిస్ ఫర్ యువర్ బ్లాగ్ ఆర్ నాట్? మీ బ్లాగ్ లో మీరు వాడుకోవచ్చా లేదా? ఇది తెలుగు బ్లాగ్ రాశారనుకోండి, ఓకే. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 types. ఎస్ఈఓకి పనికిరాదు, ఎందుకంటే ఇది కాపీ కంటెంట్. కానీ ప్రతిసారి ఎస్ఈఓని ఇంపార్టెంట్ కాదు. మీరు ఒక ఛానల్ ఓపెన్ చేశారు, కంటెంట్ రాశారు, దీన్ని బాగా ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. అలాంటప్పుడు నో ప్రాబ్లం, మీరు కాపీ చేసుకోండి. ఎవరు మిమ్మల్ని ఏమన్నారు కాపీ చేసుకుంటే, ఎందుకంటే అది ఓపెన్ సోర్స్. అది ఓపెన్ సోర్స్. అయితే ఇలా కాపీ చేసిన కంటెంట్ ఏం చేయండి, సోషల్ మీడియా ద్వారా బాగా షేర్ చేయండి. మీరు రోజు అన్ని కంటెంట్ రాయలేరు కాబట్టి ఈ విధంగా రోజుకు 10-15 లేటెస్ట్ న్యూస్ పెట్టొచ్చు. ఆ లేటెస్ట్ ని తీసుకుపోయి ఫేస్బుక్ లో, వాట్సాప్ లో షేర్ చేయండి. సమ్మన్ క్లిక్ ఆన్ దాట్, విల్ కమ్ టు యువర్ థింగ్స్. సో ఎంత ఈజీగా చూడండి, మీకు కంటెంట్ రాయగలుగుతున్నారు. దిస్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ సార్, ఎక్స్టెన్షన్ యాడ్ చేశారా? ఇది చాట్ జీపీ, ఇది కోపైలట్ ఎక్స్టెన్షన్ యాడ్ చేయాలి. ఓకే సార్. మీరు కోపైలట్ చేస్తుంటే అడుగుతుంది ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది. చేయండి, లేదంటే డైరెక్ట్ కోపైలట్ ఎక్స్టెన్షన్ అడుగుతండి, వచ్చేస్తుంది. బట్ మేక్ షూర్ దట్ యూజ్ దిస్ బ్రౌజర్. ఈ బ్రౌజర్ వాడాలి, క్రోమ్ వాడద్దు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ వాడాలి. మీ అందరికి ఉంది కదా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్?
Yes, sir. This is the browser extension for Microsoft Edge. Right. YouTube కి వెళ్దామండి. యూట్యూబ్కి వెళ్తే ఏం చేస్తుందో చూద్దాం. Oscar, mute yourself. Oscar. ఓకే, ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తున్నాం అండి. ఇది 10 ఫ్రీ క్రోమ్ ఎక్స్టెన్షన్ దట్ విల్ మేక్ యూ బెటర్ మార్కెటర్ అని ఆమె ఒక వీడియో చేసింది. ఓకే, ఇప్పుడు జనరల్గా అయితే మనం ఏం చేయాలి? 16 నిమిషాలు వీడియో చూడాలి, అంతేనా? అంతే కదా గైస్? హలో, 16 నిమిషాలు చూడాల్సిందే. ఒకప్పుడు సార్ దాంట్లో అడిగితే ఇస్తుంది సార్ కోపైలట్. యా, సో మనకంత టైం లేనప్పుడు ఏం చేయాలంటే యూజ్ ద కోపైలట్. కోపైలట్ అడిగింది అనుకో, ఇట్ విల్ హెల్ప్ యూ. సో అగైన్, వాట్ ఈస్ దిస్ అబౌట్? ఇది కాకపోతే రిఫ్రెష్ చేద్దాం. ఇది రిఫ్రెష్ చేసి కోపైలట్ క్రియేట్ న్యూ కన్వర్సేషన్. దీనికి సంబంధించిన న్యూ కన్వర్సేషన్ తీసుకుంటే బెటర్ కదా. వాట్ ఈస్ దిస్ అబౌట్? డిజిటల్ మార్కెటింగ్ దట్ ఇంట్రడ్యూస్ 10 ఫ్రీ క్రోమ్ ఎక్స్టెన్షన్స్. హైలైట్. ఇగో అన్ని ఎక్స్టెన్షన్స్ ఇచ్చింది ఇక్కడ నీకు. Ola Inspector, PP Spy, Surfer SEO, Social IQ, QStats, PPC Toolbox, Google My Business Tools, అన్ని టూల్స్ గురించి మాట్లాడు. అయిపోయి నీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అయితే. సో ఇన్ సచ్ మీరు ఏ యూట్యూబ్ వీడియోనైనా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సమ్మరైజ్ దిస్ ఇన్ 10 బుల్లెట్ పాయింట్స్. అయిపోయింది, నీకు డేటా వచ్చేసింది. కాల్స్ కాపీ పేస్ట్ చేసుకొని మెటీరియల్ లాగా రాసుకో, లేదంటే నువ్వు ఒక లింక్డ్ఇన్ పోస్ట్గా రాసుకో. చూడండి, ఐ వాంట్ టు క్రియేట్ అ లింక్డ్ఇన్ పోస్ట్ బేస్డ్ ఆన్ ది అబౌవ్. పాలిష్డ్ లింక్డ్ఇన్ పోస్ట్ డ్రాఫ్ట్ యూ కెన్ యూస్. ఎందుకంటే లింక్డ్ఇన్ లో నీకు కూడా ఇంటరాక్షన్స్ రావాలి కాబట్టి ఈమె వీడియో పెట్టింది, నువ్వు లింక్డ్ఇన్ పెట్టేసి. ఇది నీ కంటెంట్. ఇప్పుడు 10 ఫ్రీ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఎవ్రీ డిజిటల్ మార్కెటర్ షుడ్ నో. ఈజీగా 100 లైక్లు వస్తాయి, అవునా కదా? మీరు టైం స్పెండ్ చేయాలి కానీ యూ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ కంటెంట్ లైక్ దిస్. మీరు కష్టపడాల్సిన అవసరమే లేదు. దీనికి ఇమేజ్ కావాలంటే గో సమ్వేర్ అండ్ ఫైండ్ క్రియేట్ అ ఇమేజ్. ఆ ఇమేజ్ యాడ్ చేసి టెక్స్ట్ యాడ్ చేస్తే అయిపోతుంది. ఇన్ సచ్ వే మీరు పెద్ద పెద్ద యూట్యూబ్ వీడియోస్, 1 2 3 గంటలు ఉన్న యూట్యూబ్ వీడియోస్ ని కూడా ఇట్లా సమ్మరైజ్ చేసుకొని చదువుకోవచ్చు. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? రైట్. సార్ ఇది కాపీ కంటెంట్ అవుతుందా సార్? ఇదేమన్నా లింక్డ్ఇన్ లా ఇక్కడ కాపీ సేమ్ ఎగ్జాక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ కంటెంట్ మన వీడియో మీరు ఇక్కడ పేస్ట్ సేమ్ ఉంటుంది కదా సార్? వీడియో పేస్ట్ చేస్తే కాపీ అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ కంటెంట్ మనం కాపీ చేసి, ఐ మీన్ వాళ్ళు చెప్పేది మనం తీసుకొని ఎగ్జాక్ట్ మనము లింక్డ్ఇన్ లో కాపీ చేసుకుంటే వాళ్ళ వైపు నుంచి మనకేమన్నా ప్రాబ్లం వస్తుందా సార్? అప్పుడు అది కాపీ లాగా అవ్వదా సార్? అంటే నా కంటెంట్ ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉంది అనేసి అని. అట్లా ఏం ఉండదండి. ఎందుకంటే ఈ రోజుల్లో నీ పక్క అపార్ట్మెంట్ లో ఎవరేం చేస్తారో మానిటర్ చేయడమే కష్టం. ఓకే, షీ కమ్ టు యూ అనేది ఇంపాసిబుల్. కాపీ అనేది ఓన్లీ వెబ్సైట్ లో కాపీ చేస్తే గూగుల్ పట్టుకోవడమే తప్ప షీ కాంట్ డూ ఎనీథింగ్. ఒకవేళ ఆమె నీకు మెసేజ్ చేసింది, ఏ దిస్ ఇస్ మై కంటెంట్, నాకు సేమ్ ఐడియా వచ్చింది బై అని చెప్తావు. సో దిస్ ఇస్ నాట్ అ కాపీ. లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ కాపీ గురించి ఎవరు పట్టించుకోరు. ఒక గూగుల్ మాత్రమే కాపీ గురించి పట్టించుకుంటుంది. ఓకేనా? అండ్ యు నో వన్ థింగ్, డూ యూ రియలీ థింక్ దట్ షీ క్రియేటెడ్ ద కంటెంట్ ఆఫ్ అవర్ ఓన్? ఇది ఆమె ఓన్ కంటెంటా? చెప్పండి. మైట్ బి నాట్. No, sir.
90% నాట్ 90% నాట్. ఇక్కడ అందరూ ఒక్కరు మూవీ బ్లాగ్ గురించి ఒకరు రాస్తారండి. ఆ డేటాను తీసుకొని మిగతా 1000 మంది రాస్తారు. ఇక్కడ ఎవ్వరు కూడా ఒరిజినల్ కంటెంట్ ఉండదు. అంటే డేటా వాళ్ళ దగ్గర ఉండదు కదా, ఒకరి నుంచి ఒకరు తీసుకోవడం. ఇప్పుడు మన వికారాబాద్ లో యాక్సిడెంట్ అయింది, ఎవరు పోయి చూశారండి? ఎవరు పోయి చూడలేదు. వాళ్ళు చెప్పంగా వీళ్ళు చెప్పంగా ఎంతో మంది యూట్యూబ్ ఛానల్ వచ్చి అనాలిసిస్ చేసుకొని పెద్ద పెద్ద వీడియోలు పెడతారు అంతే. కాబట్టి మీరు అపోహ పడకండి, నా కాపీ కంటెంట్ ఏమైంది, నథింగ్ విల్ హ్యాపెన్. మీకు ప్రాబ్లం అయితే ఒకటి, ఎప్పుడైతే గూగుల్లో పేస్ట్ చేస్తో అప్పుడు కూడా ఏమవుతుంది, SEO ర్యాంకింగ్స్ రావు అంతే. అంత మంచి తప్ప ఇంకేం లేదు. స్ట్రిక్ట్ కాపీ ఒకటే అండి. స్పిన్ చేస్తే SEO ర్యాంకింగ్ వస్తుంది సార్. ఏంటండి? స్పిన్ ద కంటెంట్. స్పిన్ ద కంటెంట్ స్పిన్ చేసినప్పుడు SEO ర్యాంక్ అవుతుందా సార్? కాపీ చేసిన కంటెంట్ ని కొంచెం సెంటెన్సెస్ యాడ్ చేసి స్పిన్ చేస్తే. మీరు క్లాస్కి వచ్చారా సార్? వచ్చాను సార్. నేను ఏం చెప్పాను, కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయమని చెప్పాను? చాట్ జీపీటీ అదే చేయండి, ఇంకా స్పిన్ చేయకండి. స్పిన్ చేస్తే స్మార్ట్. ఇఫ్ గూగుల్ ఆల్రెడీ గూగుల్లో మనకి కావాల్సిన కంటెంట్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది అనుకోండి సార్, దాన్ని తీసుకుని స్పిన్ చేయడం లేకపోతే కొంచెం ఎడిటింగ్ చేసి. ఒకప్పుడు 4 years బ్యాక్ అదే చేశారు. ఓకే, ఇప్పుడు గూగుల్ చెక్కర్ అని ఒక టూల్ ఉంది కదా. Now Google is very smart అండి. Google can understand. Don't spin it. స్పిన్ చేస్తే ఇది గుర్తుపడుతుంది. కాబట్టి నేను ఏం చెప్పాను నిన్న మీకు క్లియర్ గా, మీరు మ్యూట్ పెట్టుకుని చెప్తా. యా, స్పిన్ చేయొచ్చు. ఇంతకుముందు అన్ని టెక్నిక్స్ వాడిన వాళ్ళే. నేనేమని చెప్తున్నా, ఎలాగో కాపీ కొడుతురు, మంచిగా కాపీ కొట్టండి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యూ ట్రై టు బి అబోవ్ యావరేజ్, నాట్ బిలో యావరేజ్. అబోవ్ యావరేజ్ అంటే ఏంటంటే, నేనేం చెప్తున్నాను, ఈమె కంటెంట్ తీసుకున్నా నేను తీసుకున్నట్టు అప్పుడు నువ్వు చదవాలి కదా, నువ్వు దీన్ని అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకుంటే నీకు నాలెడ్జ్ వస్తుంది కదా. దాని తర్వాత నువ్వు చాట్ జీపీటీకి పోయి మాట్లాడు, ఇది అని మాట్లాడు. అప్పుడు నీ ఓన్ కంటెంట్ కాపీ పోస్ట్ చేసి స్పిన్ చేసే బదులు యూ ఓన్ ఇట్ అండ్ యూ డెలివర్ ఇట్. దిస్ ఇస్ వాట్ ఐ సెడ్. స్పిన్ ఈజ్ నో మోర్. స్పిన్ చేస్తే గూగుల్ గుర్తుపడుతుంది ఈజీగా. ఓకేనా? Yes, sir. Right. And this is about how you can read YouTube. And we'll go for another one. New connotation. ఇక్కడ నేనేం రాయాలనుకుంటున్నా అంటే, రైట్, I want to know the history of క్రిస్మస్ గురించి నేను తెలుసుకో. అంటే నువ్వు డైరెక్ట్ చాట్ జీపీటీ అడిగినట్టు ఇక్కడ కూడా అడగొచ్చు. నీకు ఈ పేజ్ గురించి అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ఇట్లా వేరే అడిగినా ఇచ్చేస్తుంది. క్రిస్మస్ గురించి వచ్చింది అంటే, నేను December 25 వస్తుంది కాబట్టి క్రిస్మస్ గురించి నేను ఒక యూట్యూబ్ వీడియో చేయాలనుకుంటున్నా. సో ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసిన. ఓకే, మళ్ళీ యూట్యూబర్ అన్నాక ఏం చేయాలి, దీన్ని మొత్తం అర్థం చేసుకొని రాయాలి కదా. బట్ ఇక్కడ కూడా హెల్ప్ చేస్తుందండి ఇది. ఇక్కడ చూడండి. ఓకే, Hey Subhash, this is Cope. This video is all about free Chrome extensions that can totally up your marketing game. It's like a gold mine for marketers, offering tools to save time, boost productivity, and simplify your digital marketing tasks. Damini Tripathi breaks it down and includes insights that are useful whether you're voice into global. Guys, can you able to hear the voice? Yes. Yeah, I gotcha. So this YouTube video is all about free Chrome extensions that can boost your marketing skills. Damini Tripathi breaks down the top ones. And the best part is, they're all... Stop. I want to know the names of those extensions. Can you read it for me? I can't play the video or read it aloud, but I can help by offering tools to extract text from the video.
or summarizing the video content for you. Would you like me to look up a text summary online? Yeah. Yes. Go ahead. I can't play the YouTube video or read it out loud. Okay, they're working on this in such a way, Copilot can speak and observe as well. ఇది మొత్తం చెప్పరాబాయ్ అంటే మొత్తం చెప్పేస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద సింబల్. యా, ఇప్పుడు నేను ఈ క్రిస్మస్ గురించి ఎందుకు అడిగానంటే నేను ఒక యూట్యూబ్ వీడియో చేయాలనుకుంటున్నాను అనమాట. ఇది అర్థం చేసుకొని నేను చేయాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ కూడా ఏంటంటే నాకు ఇంత అర్థమైతలేదు. నేను ఇప్పుడు రాసిన వీడియో, I want to create a YouTube video on this. Can you give me ready-made outline of this so that I can better do it in a script. Script ఇచ్చేసేవి అని చెప్తున్నా. Then మొత్తం script is Subhash, since you are planning a YouTube video on this history of Christmas, I'll give you a ready-made outline plus script that you can directly adopt. It's structured for a maximum engagement, hook, storytelling, visuals, and clear section. ఎందుకంటే ప్రతి యూట్యూబ్ వీడియోకి హుక్ ఇంపార్టెంట్ కాబట్టి హుక్ తో సహా నేను అన్ని ఇస్తా అని చెప్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడాలి. వెన్ యూ థింక్ ఆఫ్ అంటే డైరెక్ట్ గా నీకు ఇచ్చేస్తుంది బై. మామూలుగా చాలా మంది టీవీ ఛానల్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక ప్రాంప్ట్ ఉంటుంది ముందల, దాన్ని రీడ్ చేస్తుంటారు అనమాట. అక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది. When you think of Christmas, what comes to mind? Santa Claus, gifts, carols, maybe even snow. But did you know this holiday has roots going back thousands of years long before Santa and Christmas trees? Today, let's uncover the fascinating history of Christmas from ancient traditions to the modern celebration we know today. Guys, do you like it? Is it good or not? Yeah. మొత్తం నీకు ఫస్ట్ ఏంది, సెకండ్ ఏంది, థర్డ్ ఏంది, ఫోర్త్ ఏంది, ఈ విధంగా ఏ టాపిక్ అయినా, వెదర్ యూ టాక్ అబౌట్ ఏఐ టూల్స్, క్రోమ్ ఎక్స్టెన్షన్స్, డిజిటల్ మార్కెటింగ్. నాకు డౌట్ అండి, చెప్పండి. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ క్లయింట్ కి ఒక రీల్ చేయాలంటే ఎలా అడగాలో కొంచెం నాకు ఒకసారి చెప్తారా ప్లీజ్? ఓకే, I want to create a reel for a real estate business. But clear adagala, they sell open plots. Commercial properties, sir. Commercial property. Example చూపిస్తున్నాను. Okay. Open plots near Shamshabad. Okay. For this, give me nice outline and script. Video length is 1 minute. ఇది ChatGPT కూడా ఇస్తుంది. Subhash, since you want a 1 minute reel script for a real estate business selling open plots near Shamshabad, ready to use outline plus script designed for Instagram Reels, YouTube Shorts. It's short, punchy, and persuasive, perfect for grabbing attention in under 60 seconds. Hook. ఇక్కడ ఏంది, నీ వీడియో ఎలా ఉండాలో కూడా చెప్తున్నా అనమాట. షో ఏరియల్ డ్రోన్ షాట్ ఆఫ్ శంషాబాద్ ఏరియా. ఏరియల్ డ్రోన్ తోటి ఇట్లా చూపి అంత ప్లాట్. టెక్స్ట్ ఓవర్లో ఏం రావాలి, లుకింగ్ ఫర్ యువర్ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ నియర్ హైదరాబాద్. ఆ డ్రోన్ వచ్చినప్పుడు ఈ టెక్స్ట్ వచ్చేటట్టు చేయని చెప్తున్నాడు. హైలైట్ లొకేషన్ అండ్ బెనిఫిట్, క్విక్ క్లిప్స్, ఎయిర్పోర్ట్, హైవేస్, ఐటీ హబ్స్ దాని పక్కన ఉన్నాయి. వాయిస్ ఓవర్, శంషాబాద్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జోన్ క్లోజ్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ అండ్ అప్కమింగ్ డెవలప్మెంట్. తెలుగులో వీళ్ళకు నారాయణకు చేస్తారు కదా వాళ్ళు, ఒకటి రెండు వాళ్ళతో మాట్లాడిపిస్తే అయిపోతుంది. Showcase the plots, pan shots of the open plots, clear boundaries, greenery, voice over, secure your future. Got it, guys? Nick full script voice over ichadandi. Looking for your dream investment near Hyderabad, Shamshabad is booming, just minutes from the international airport, outer ring road, blah blah blah. ఇంకా నాకు ఈ వాయిస్ ఇదేంటి నాకు ఒప్పుకోలేదంటే మనకి ఎన్నో టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ లో పోయి పెట్టినాం అనుకో వాయిస్ ఓవర్ కూడా ఇస్తుంది. జెమినీ ట్రై చేశారా, వాయిస్ ఇచ్చిందా?
ఎస్ సార్, నేను ట్రై చేశాను. చాట్ జీపీటీని అడుగుదాం. బట్ ఏంటంటే ఇంటెన్సిటీ ఉండట్లేదు సార్, దాంట్లో ఒక్క టైప్ లో ప్లే అవ్వట్లేదు, మధ్య మధ్యలో మారిపోతుంది. One second. Yes, I can generate audio, but it depends on what type you need. Here is what I can do. Text to speech, generate free today. Scripted voice, you give text, I record with AI voice. Conversational tone. Okay. Male, female, Indian accent. Give me audio for this in Indian ఫీమేల్ యాక్సెంట్. వేరే టూల్స్ ఉన్నాయండి, 11 Labs ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఏ ప్రాబ్లం రాదు, వాయిస్ ఓవర్ వస్తుంది, బట్ నేర్చుకుందాం మెల్లమెల్లగా. విచ్ స్టైల్ యూ వాంట్? అబ్బా, ఈయన వేరే దగ్గర పోయి వాడుకోమంటుండు, అదే అబ్దులే. ChatGPT డైరెక్ట్ ఇదని అర్థమైంది. వీ కెన్ డూ ఇట్ ఇన్ అనదర్ ట్యాబ్, అనదర్ వేరే దాంట్లో నేను చేసి చూపిస్తా. ఓకే, బిఫోర్ వి గో ఫర్, మీకు అది ఈ టెక్స్ట్ వచ్చింది కదా అంటే వాయిస్ ఎట్లా చేయాలని చూపిస్తా. కానీ ఆర్ యూ సాటిస్ఫైడ్ ఆర్ నాట్? ఇస్ ఇట్ కోపైలట్ ఇస్ గుడ్ ఆర్ నాట్? గుడ్ సార్. ఇప్పుడు స్క్రిప్ట్ వచ్చిందండి, దాన్ని మనం ఏ వీడియోలో ఎలా చేయాలి సార్? దాన్ని అంటే ఫొటోస్ ని, ఎలివేషన్ ఫొటోస్ యూజ్ చేసి, అంటే రీల్స్ అయ్యి చేస్తున్నారు కదా లేటెస్ట్ గా, బాగా ట్రెండింగ్ అవుతుంది. ఆ టైప్ లో మనం చేయడం ఎలాగంటారు? వస్తాయి, వన్ బై వస్తుంది. వీఆర్ గోయింగ్, అక్కడ కూడా పోతాం మనము. రైట్ నౌ అయితే మీకు జనరేట్ చేయడం ఓకే కదా? అంటే క్లయింట్ అడుగుతున్నాడు నన్ను, అందుకుని. ఓకే, అంటే టైం తీసుకుంటుంది, అది చెప్తా, అది కూడా చెప్తా. ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నాం, కోపైలట్ వెబ్సైట్స్ ని రీడ్ చేసి నీకు అందులో ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తుంది, యూట్యూబ్ ని రీడ్ చేసి మొత్తం చెప్తుంది. అది కాకుండా జనరల్ క్వశ్చన్ నువ్వు ఏమని అడిగినా కూడా దానికి సంబంధించిన ఆన్సర్ ఇస్తుంది. అండ్ నీకు స్క్రిప్ట్ ఇవ్వడం కానీ, సెషన్స్ ఇవ్వడం కానీ, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ డూయింగ్. సో స్టార్ట్ యూజింగ్ దిస్ ఇస్ గుడ్, ఇట్ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైమ్ అండి. ఇంకా విల్ ట్రై సంథింగ్ ఎల్స్. సరే, ఇప్పుడు దీన్నే మనం కాపీరైట్ కంటెంట్ ఇవ్వమని అడుగుతాయి కదా? దీన్నే కాపీరైట్ కంటెంట్ ఇవ్వమని అడిగితే ఇస్తుంది కదా సార్? కాపీరైట్ కంటెంట్ అంటే కాపీరైట్ ఎవరు, ఐ మీన్ ఫ్రీ కంటెంట్ ఇవ్వమని చెప్పి కాపీరైట్ కంటెంట్ తీసుకుని. అంటే ఎక్కడ కాపీ లేని కంటెంట్ ఇవ్వమని చెప్తున్నావా? అవును సార్. బై డిఫాల్ట్ నేను చెప్పాను కదా, అది కాపీ లేని కంటెంటే. అది కాకపోతే మల్టీ పీపుల్ యూజ్ చేస్తారు కాబట్టి నేను నిన్న ఏం చెప్పాను, మీరు ఎప్పుడైతే ఒక మెషిన్ ని ట్రైన్ చేసేటప్పుడు ఫస్ట్ మీ గురించి చెప్పుకోండి. నేను ODMT, డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి కంటెంట్ అడిగింది అనుకో, ఎప్పుడు కాపీ కాదు. అది మీకు జనరల్ క్వశ్చన్స్ అడిగి తాజ్మహల్ గురించి చెప్పుకున్నప్పుడే అది కాపీ కంటెంట్ కిందకి వస్తుంది. మీరు ట్రైన్ చేసినప్పుడు ఎప్పుడు కాపీ కాదు అది. ఓకేనా? ఓకే, 1 సెకండ్. చూద్దాం. To make sure I craft the email, I'll need a bit more. Who is the recipient? Or else ఒక పని చేద్దాం, ఇట్లా కాదు. Can you read? I never tried, I'm checking it. చూసారా వాట్స్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుందండి ఇక్కడ? ఎనీవన్ అండర్స్టూడ్? హలో, ఏమేమి కంటెంట్ ఉంది అని చెప్పేసి ఈమెయిల్ లో ఏమేమి ఉందనేది రీడ్ చేస్తాను. నా ఈమెయిల్ కూడా చదువుతుందండి. Yes, I can summarize the parameters box from the Gmail tab. Here are the recent roles: Google payments, confirmation that your Indian tax information has been
accepted and validated. Draft. Would you like me to draft replies for some of these? Example, Hedra payment confirmation, Google merchandise site. Yes, అందం చూద్దాం ఏమంటారు. అంటే ఆ ఈమెయిల్ కి నువ్వు డ్రాఫ్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. I've already pulled up the primary inbox emails from your Gmail tab. Here is a clear snapshot of what's sitting there right now. Multiple reminders to confirm payment. Place for specific one. Yeah, give me for Hedra payment. అంటే బిజీగా ఉన్నప్పుడు ఇది వాడుకోండి, మస్తు బెటర్. అది డ్రాప్ చేస్తుంది, కాపీ పేస్ట్ చేయండి. ఫ్యూచర్లో ఏజెంట్స్ ఉంటాయి, ఆ ఏజెంట్స్ ఇంకా అవి కూడా చేస్తుంది. చూడండి, హెడ్రా ఏదో మెసేజ్ ఇచ్చిందో దానికి హెడ్రా, ఐఎమ్ రైటింగ్ కన్ఫర్మ్ దట్ $10 payment has been successfully processed from my account. Please update your records accordingly and let me know that. Is it good or not, guys? So అంటే చదవడం కరెక్ట్ కాదు కదా సార్. అది చదవడం కరెక్ట్ అంటే నువ్వు ఓపెన్ చేసినావు కదా, నువ్వు ఓపెన్ చేసినందుకే చదువుతుంది, నువ్వు ఓపెన్ చేయకపోతే చదవదు. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేసిన కాబట్టి నాకు చూస్తున్నాను, నేను చేయకపోతే నువ్వు చూస్తావా కదా? అంతే, నువ్వు పర్మిషన్ ఇస్తున్నావు కదా, నేను పర్మిషన్ ఇవ్వకుండా చూడస్తలేదు అది. ఓకే, పర్మిషన్ కింద నేను చూడదు. ఒకవేళ చూసినా కూడా ఎవరికి ఏం చెప్పాలి, అది చెప్పి నువ్వు గుర్తుపెట్టుకోండి. వెన్ అన్ ఆర్గనైజేషన్ ఈస్ బిగ్, దే హ్యావ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళు ఎట్లా పడితే అట్లా మిస్యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. మిస్యూజ్ చేసుకుంటే వాళ్ళని కొరడాలు పెట్టుకోవటానికి కోట్లు ఉన్నాయి, కొన్ని కోట్ల నష్టం వస్తుంది. సో వాళ్ళు ఆ తప్పిదాలు అసలు చెయ్యరు. మన డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేసుకోరు. దే విల్ నాట్ డూ ఎనీథింగ్. ఓకే, ఎవరైనా చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి మాత్రమే తప్పులు చేస్తాడు, పెద్ద స్థాయికి పోయినాక చేయాలంటే భయపడతారు, చెయ్యరు కూడా. అది ఇంకా ఇంతమంది ఎవరు మానిటర్ చేస్తారు అని. రైట్, సో ఈ విధంగా ఈమెయిల్స్ కూడా మనము ఎంబడే డ్రాఫ్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే రైట్, డిలీట్ చేయమంటే మాత్రం చేయనీకి రాదు, ఆయనకు రైట్ లేదు. ఉన్నదాన్ని అర్థం చేసుకొని రిప్లై చేయడం కానీ ఇది కానీ ఏం చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ ఏదన్నా మిస్ అయిన ఈమెయిల్ ఉంది అది ఫైండ్ అవుట్ చేయమంటే కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. సార్ రిప్లైస్ ఇవ్వచ్చా సార్ ఆటోమేటిక్ గా? ఆటోమేటిక్ చేయదు, అది కాపీ పేస్ట్ చేసుకొని మనం చేయాలి. ఆటోమేటిక్ గా చేయాలంటే ఏజెంట్స్, మనం ఇప్పుడు ఏఐ నేర్చుకుంటున్నాం, ఏఐ ఏజెంట్స్ ఉంటాయి, ఆ ఏజెంట్స్ సెటప్ చేస్తే అప్పుడు అవుతుంది అన్నమాట. దిస్ ఈస్ అబౌట్ కో పైలట్ గైస్. ఓకే, ఇప్పుడు మీకు ఆడియో ప్రాబ్లం అయింది, వీడియో ప్రాబ్లం అయింది కాబట్టి లెట్స్ గో ఫర్ వన్ టూల్ కాల్డ్ నోట్బుక్. వెళ్ళాం, ఇది గూగుల్దే అండి. గూగుల్ చేసిన జెమినై బాగాలేదు, అంత బాగాలేదు. గూగుల్ ఏ స్టడీ కూడా ఖరాబ్ చేశారు, కానీ నోట్బుక్ వెళ్ళాం మాత్రం సూపర్ అండి, చాలా సూపర్. అండ్ ఇంకొకటి అండి, మీరు ఎవరైనా అయితే ఏఐ తోటి వీడియోస్ చేయాలనుకుంటున్నారు, మీరు అంతగా చేయాలనుకుంటే ప్లే వన్ థింగ్, ఓడిఎం తెలుగులో ఉన్న వీడియో ఒకటి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది ఏఐతో చేసిన వీడియో చూడండి. నెక్స్ట్ 5 years లో డిజిటల్ మార్కెటింగ్ లో హ్యూమన్స్ కి ప్లేస్ ఉంటుందా? ఇలాంటి డౌట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అనుకుంటున్నారు ఏఐ కాంటెంట్ క్రియేషన్, వీడియో క్రియేషన్ చేస్తుంది, ఎస్ఈఓ కి సజెషన్స్ ఇస్తుంది, అప్పుడు మనిషి ఎందుకు? కానీ ట్రూత్ ఏంటంటే ఏఐ టాస్క్ పర్ఫామ్ చేస్తుంది, బట్ డెసిషన్స్ మాత్రం హ్యూమన్స్ తీసుకుంటారు. డిజిటల్ మార్కెటింగ్ లో ఆడియన్స్ సైకాలజీ, బ్రాండ్ వాయిస్, ఇమోషనల్ కనెక్షన్ ఇవన్నీ ఏఐ కి ఫుల్ గా అర్థం కావు. ఫర్ ఎగ్జాంపుల్, ఏఐ నంబర్స్ ని అనలైజ్ చేయగలరు, కానీ ఆడియన్స్ ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదో రీజన్ మాత్రం హ్యూమన్ మైండ్ ఐడెంటిఫై చేస్తుంది. అందుకే క్యాంపెయిన్ కి రైట్ డైరెక్షన్ ఇవ్వడంలో హ్యూమన్ మార్కెటర్ రీప్లేస్ అవ్వదు. నెక్స్ట్ 5 years లో ఏఐ రిపిటేటివ్ వర్క్ ని ఈజీ చేస్తుంది, కానీ స్ట్రాటజీ, క్రియేటివిటీ అండ్ రియల్ టైమ్ డిసిజన్స్ అన్ని హ్యూమన్స్ చేస్తారు. సో షార్ట్ గా ఏఐ టూల్స్ పవర్ ఇస్తాయి, కానీ స్మార్ట్ హ్యూమన్ మార్కెటర్స్ డిజిటల్ మార్కెటింగ్ కి బ్యాక్ బోన్. మీరు డిజిటల్ మార్కెటింగ్ లో కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ ODMT. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ odmt.in ఆర్ కాల్ us. ఏఐ టూల్స్ అన్ని చేస్తుంది. ఎలా ఉందండి వీడియో? బాగుంది సార్. ఇది ఏఐ వీడియో, కానీ ప్రాంప్ట్ ఇస్తే వచ్చే వీడియో కాదండి ఇది. యూ డోంట్ బిలీవ్, ఈ వీడియో చేయడానికి మినిమం గంట టైం పడుతుంది, 1 hour టైం పడుతుంది. ఇందులో ఏంటంటే అంటే బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన వాయిస్ మొత్తం ఏఐఏ,
స్క్రిప్ట్ ఇస్తే వాయిస్ వచ్చింది. ఆ వాయిస్ మంచిగా ఉంది కదా అండి? ఎస్ సార్. ఆ వాయిస్ అది స్క్రిప్ట్. తర్వాత ఇక్కడ ఎన్నో ఇమేజ్ వచ్చినాయి. ఇమేజ్ అన్ని ఏదో జనరేట్ చేసినాయి. ఆ క్లిప్స్ అన్ని క్లబ్ చేయాలంటే మళ్ళీ టూల్ కావాలి. క్యాప్ కట్ వాడి చేసింది ఇది. క్యాప్ కట్ టూల్ ద్వారా మళ్ళీ క్లబ్ చేసింది. కాబట్టి ఎడిటర్ మన స్టూడెంటే, ఓడిఎంటి స్టూడెంటే, హీ నోస్ ఎడిటింగ్. ఆయన హైర్ చేసుకున్నాం అనమాట. హీఈస్ డూయింగ్ దీస్ వీడియోస్ అనమాట. ఓకేనా? కాబట్టి ఇంకా అంత దూరం డెవలప్ కాలే. మనకు డైరెక్ట్ 1 minute అది వచ్చింది అనుకో, అది రాదు. ఎందుకంటే ఖర్చుతో కూడుకుంది అనమాట. నీకు టెక్స్ట్ ఇవ్వడం అంటే ఈజీ, కానీ ఏఐకి వీడియోస్ జనరేట్ చేయమంటే చాలా కష్టం అనమాట. వాళ్ళకు కూడా ఖర్చు. కాబట్టి వాళ్ళు 7 seconds 8 seconds వస్తుంది. కాబట్టి మనం ఈ కష్టం పడాల్సిందే. మనం చేయగలిగితే ఓకే, మనం చేయకపోతే ఒక డెవలపర్ అని పెట్టుకోవాలి. బట్ మీరు ఇప్పుడు ఫ్రెషర్సే ఖాళీగా ఉన్నారు కాబట్టి మీరు చేయొచ్చు. మీకు రీల్స్ మాస్టరీ క్లాస్ అయిపోయింది అందరికి? లేదు సార్. నో సార్, అవ్వలేదు. జూన్ బ్యాచ్ వాళ్ళకి అవ్వలేదు మాకు. కొందరికి అయ్యింది, కొందరికి బ్యాచ్ వాళ్ళకి అయిపోయిన వాళ్ళకైతే తెలుసు. కాబట్టి ఇమేజ్ అన్ని క్లబ్ చేసి వాయిస్ ఓవర్ వచ్చి చేసేయండి. కానీ వాళ్ళకి మీకు వస్తుంది క్లాసు. రీల్స్ మాస్టరీ 5 classes లో మీకు నేర్పిస్తుంది దాన్ని క్యాప్ కట్ ఎట్లా వాడాలంటే. అప్పుడు మీరు రీల్స్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ ఆ వాయిస్ ఎట్లా తీసుకుంటున్నాం అన్నది చూపిస్తాను మీకు. ఓకే, అయితే సెకండ్. మధుప్రియ, మ్యూట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మీరైతే మనం ఏదైతే మాట్లాడుతున్నామో అండి, ఇదంతా మన మీటింగ్ ఇక్కడ అయిందండి, ప్రతిదీ ఇక్కడ. ఓకేనా? నోట్బుక్ ఎల్ఎంకి వచ్చాను, అది ఇక్కడ పేస్ట్ చేశాను నేను. ఇక్కడ మీరు మాట్లాడింది ఎంత ఇచ్చో, కళ్యాణి మామిడి నోటెడ్ వాజ్ డిస్టార్టెడ్. తర్వాత కోపైలట్ గురించి మాట్లాడాము, ప్రతిదీ ఉంది. ఓకే, నేను ఇన్సర్ట్ చేస్తున్నా ఈ డేటాను మొత్తం ఇన్సర్ట్ చేస్తున్నా. సార్ దీనికి మొత్తం రికార్డింగ్ ఏమన్నా సెపరేట్ యాప్ యూజ్ చేశారా లేకపోతే బై డిఫాల్ట్ గూగుల్ మీట్ లో ఏఐ ఇంక్లూడ్ అయ్యి ఆప్షన్ వచ్చింది అనమాట. ఓకే, గూగుల్ మీట్ లోనే ఏఐ ఇంక్లూడ్ అయింది అనమాట. అది మనం మాట్లాడే మాట అన్ని అది తీసేసుకుంది అనమాట. ఓకే, ఇన్సర్ట్. ఇప్పుడు చూడండి ఇది ఎంత బ్యూటీ అనేది, ఎంత దూరం వచ్చింది అనేది మీకు తెలిసిపోతుంది. నోట్బుక్ ఎల్ఎంలో నీకు ఎంత హ్యూజ్ డేటా ఉన్నా ఇందులో పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే అది ఇక్కడ సమ్మరైజ్ చేస్తుంది. చూడండి, ఈ రోజు మనం మాట్లాడుకుంది ఏంటండి, ప్రతి జెమినీ అండ్ కోపైలట్ మాట్లాడినాం కదా, కరెక్ట్? సో మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ ప్రాంప్ట్స్, ద సోర్స్ డాక్యుమెంట్స్ కన్వర్జేషనల్ లెడ్ బై ఓడిఎంటి తెలుగు, detailing the practical application of various artificial intelligence tools for enhancing the digital marketing effectiveness. A major focus of discussion. ఇదంతా అని చెప్పింది. అయితే ఇక్కడ మీరు చేయాల్సిందంటే ఈ 3 things కనిపిస్తున్నాయండి మీకు. ఆడియో ఓవర్వ్యూ, మైండ్ మ్యాప్, వీడియో. అయిపోయిందండి, మీకు ఈ 3 క్రియేట్ అయిపోతాయి. నీకు ఆటోమేటిక్గా వాయిస్ ఓవర్ వచ్చేస్తుంది, తర్వాత వీడియో కూడా వస్తుంది, మైండ్ మ్యాప్ కూడా వస్తుంది. కాకపోతే వీడియో నేను ఇంతకుముందు చూపించినంత ఎఫెక్టివ్గా రాదు, బట్ ఓకే, నాట్ బ్యాడ్. ఇంత ఈజీగా అంత చేస్తుంది అంటే ఇది చాలా గ్రేట్. చూద్దాం. మీరు ఏ డేటా అయినా తీసుకోండి, శ్రీకృష్ణదేవరాయల యుద్ధాల గురించి మాట్లాడండి, ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేస్తే అంత ఇస్తుంది. టేక్ సమ్ టైమ్. ఓకే, ఇగో మైండ్ మ్యాప్ వచ్చేసింది. మైండ్ మ్యాప్ చూడండి ఏమొచ్చింది, కోపైలట్ ఫర్ డిజిటల్ సక్సెస్, కీ ఏఐ మోడల్స్ డిస్కస్డ్, కంటెంట్ జనరేషన్ అండ్ మీడియా కేపబిలిటీస్, డిజిటల్ స్ట్రాటజీ అడ్వైస్, సపోర్టింగ్ టూల్స్. ఇది మాట్లాడినా. ఇందులో చూడండి, జెమినీ ప్లాట్ఫామ్, మైక్రోసాఫ్ట్ కోపైలట్, క్లాడ్, జెమినీ పర్ప్లెక్సిటీ, గూగుల్ ఏఐ స్టూడియో. మళ్ళీ జెమినీ ప్లాట్ఫామ్ లో మనం పాజిటివ్ యూజర్ ఎక్స్పీరియన్స్, జెమినీ 3 Pro కేపబిలిటీస్, డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్డ్ బై ఓడిఎంటి. చూసారా, బాలేదని చెప్పాం కదా, డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్డ్ బై జెమినీ 3 Pro కేపబిలిటీస్, ఎక్స్పర్ట్ కోడింగ్ అండ్ మ్యాథ్ హెల్ప్, నెక్స్ట్ లెవెల్ రీసెర్చ్, డీపర్ అండర్స్టాండింగ్ అక్రాస్.
ఓకే. తర్వాత కంటెంట్ జనరేషన్ అండ్ కేపబిలిటీస్. విజువల్ కంటెంట్, టెక్స్ట్, ఆడియో జనరేషన్, ఇన్ఫర్మేషన్. Image creation depends on prompt, request square, image poster, limitation on YouTube, thumbnail generation. Okay. Confident. Text scripting. Custom HTML code చేసిన prompt for free classes poster. మనం చేసిన డిస్కషన్ మొత్తం వచ్చిందండి. Summarizing Gmail primary inbox, drafting email replies, extracting summary videos. ఇప్పుడు మనం చేసిన దానికి రెలవెంట్ కాదు, కానీ ఒక డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ గురించి పెట్టారనుకోండి, మంచిగా ఉంటుందండి. ఇది గూగుల్ యాడ్స్, సర్చ్ నెట్వర్క్, డిస్ప్లే, వీడియో ఎంత బాగుంటుందండి. సో మీరు నేర్చుకునేది ఇంకా లెర్నింగ్ అనేది బాగా అవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఆడియో వీడియో జనరేట్ అవుతుందండి. యూ విల్ బి షాక్డ్. ఈ ఆడియోని మీరు అన్ని లాంగ్వేజ్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మీకు చూపించిన యూట్యూబ్ వీడియో ఉంది కదా, అది ఇక్కడ నుంచి తీసుకుంది. మీకు వాయిస్ ఓవర్ చాలా సూపర్ గా ఉంటుంది, చాలా అంటే చాలా సూపర్ గా. ఈ సెట్టింగ్స్ క్లిక్ చేసి మీరు బై డిఫాల్ట్ తెలుగు అని పెట్టుకుంటే బై డిఫాల్ట్ ఇంగ్లీష్ లో వస్తుంది. మీరు తెలుగు పెట్టుకోండి, తెలుగులో వస్తుంది. తెలుగులో కూడా డిఫరెంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళది వాడుకోండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. మీ ఇంట్లో అజ్యూమ్ దట్ యు ఆర్ అ పేరెంట్, మదర్ ఆర్ ఫాదర్. మీ పిల్లలు స్ట్రగుల్ అవుతున్నారు నేర్చుకోవడానికి. మ్యాథ్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, సైన్స్ కావచ్చు. మీరు ఈరోజు ఏం చేయండి, సింపుల్ గా ఆ టెక్స్ట్ బుక్ లో ఒక లెసన్ 4 pages ఉంది. ఆ 4 page ఫొటోస్ తీసుకోండి, చాట్ జీపీటీకి రండి, వచ్చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి ఆ 4 photos. పుట్ ఇట్ ఇన్ మేక్ దిస్ ఇన్ టెక్స్ట్ ఫార్మాట్ అని చెప్పండి. ఆ టెక్స్ట్ మొత్తం వస్తుంది. ఆ టెక్స్ట్ మొత్తం వచ్చినాక ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మైండ్ మ్యాప్ చేయండి. వాడు ఆ సబ్జెక్ట్ ని చాలా ఈజీగా నేర్చుకుంటాడు. మీరు కూడా చెప్పొచ్చు. అర్థమైందని నేను చెప్పిందో? దాని తర్వాత ఆడియో ఓవరీ చెక్ చేయండి. అది ఏం చేస్తుంది, ఆ సబ్జెక్ట్ మొత్తాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మంచిగా వినొచ్చు వాడు. వీడియో ఓవరీ ఏం చేస్తుంది, ఆ సబ్జెక్ట్ ని విత్ ఫోటోస్ సహా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ విధంగా పిల్లలకు ఇంకా బాగా చెప్పొచ్చు అన్నమాట. మనం వాళ్ళని మంచిగా ఎడ్యుకేషన్ చేయొచ్చు అన్నమాట. డెఫినెట్ గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరు ఈరోజు ప్రయత్నించండి, మీ ఎక్స్పీరియన్స్ నాకు రేపు చెప్పండి. ఓకే, ఆడియో వచ్చింది. ఐమ్ జనరేటింగ్. ఇది పోడ్కాస్ట్ స్టైల్లో వస్తుందండి, ఇద్దరు మాట్లాడుతుంటారు. ఇది I'm playing it. వినిపిస్తుందో లేదో చెప్పండి. Welcome back to the deep dive. వినిపిస్తుందా అండి? Okay, sir. Yes. Today, we're taking a shovel to the latest discussions happening in the digital marketing trenches. Yeah. Specifically, we're looking at how people are actually using AI tools, things like Gemini and Microsoft Copilot right now. And we're really skipping the high level theory today. Our mission is to extract the nuts and bolts. The workflow hacks. Exactly. Yeah. The technical details, the prompt failures, and the successes that you can immediately start using in your own content creation. So this is all built from practical on-the-ground feedback. Yes, from people using these models to get actual business results. We're talking tangible outputs. So we're analyzing Google's Gemini platform, especially the 3 Pro. ఇప్పుడు మనం చేసిన డిస్కషన్ అంతా ఒక పోడ్కాస్ట్ స్టైల్లో వచ్చిందండి. మీరు ఈ పోడ్కాస్ట్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవచ్చు. తెలుగులో ఉంటే తెలుగులో కూడా. ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్ గైస్? ఆటోమేటిక్ గా అదే చేయడం గుడ్ ఆర్ నాట్? గుడ్ సార్. సార్ దీన్ని వీడియో ఆప్షన్ ఏంటండి? వీడియో అని చెప్పారు కదా, ఆ వీడియో వస్తుంది, ఇంకా లోడ్ అవుతుందండి. చాలా బాగుంది. సింగిల్ వాయిస్ లో తెలుగు ఉందని చెప్పాను కదా. ఇక్కడ చూడండి పైన మీరు సెట్టింగ్ చేసుకోండి. ఇది క్లిక్ చేసి ఆడియో సెలెక్ట్ చేసుకోండి, వచ్చేస్తుంది. ఓకే, సింగిల్ వాయిస్ లో రావాలి అంటే ఏంటండి? వాయిస్ అనేది సింగిల్ వాయిస్ లో రావాలి, ఇలా కన్వర్జేషనల్ గా కాకుండా ఒకరే చెప్తున్నట్టు ఉండాలి అంటే ఎలా చేయాలి? ఓకే, దానికి నేను ఇంకో టూల్ చెప్తానండి, మళ్ళీ ఫ్యూచర్ లో చెప్తానండి. ప్రస్తుతానికి ఇది వాడండి, మీకు నెక్స్ట్ ఇంకోటి వస్తుంది అప్పుడు చెప్తాను. 11 labs ఉంది. 11 labs లో నచ్చింది నువ్వు చేసుకోవచ్చు. ఈవెన్ మీరు గూగుల్ ఏ స్టూడియోలో కూడా ఉంది.
బట్ 11 ల్యాబ్స్ ఈజ్ బెస్ట్, అక్కడ వాడదాం. అది నేను వీడియో ఇది వచ్చే లోపల మనం ఇంతకుముందు నేను వాడుకున్నది నేను చూపిస్తా. ఇగో ఇది నేను ప్రాక్టికల్ గా ఒక సోషల్ బుక్ తీసి చేశానండి. ఇదేంది న్యూ కింగ్డమ్స్ చోలా అడ్మినిస్ట్రేషన్ గురించి చోలా ఎమర్జెన్సీ ఆఫ్ న్యూ డైనస్టీస్, ఓకే, ప్రొటెక్టింగ్ కింగ్స్ పవర్, రైజ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చోలాస్, ఈ విధంగా వచ్చేసింది. దాంతో పాటు దీనికి సంబంధించిన నాకు తెలుగులో మీరు తెలుగులో అన్నారు చెప్పారు కదా, చూడండి దాన్ని తెలుగులో చేశానండి. ఇది సామంతుల ఎదుగుదల. నమస్కారం. ఈరోజు మనం మన చరిత్రలో కొంచెం వెనక్కి వెళదాం. మధ్యయుగ భారతదేశంలో అంటే సుమారుగా 7వ శతాబ్దం. ఎలా ఉందండి వాయిస్? చాలా బాగుంది సార్. చాలా బాగుంది ఘంటసాల వాయిస్ లాగా ఉంది సార్. చాలా బాగుంది సార్ వాయిస్. రైట్. తరువాత పరిస్థితి ఎలా ఉండేది? అవును, చాలా మార్పులు జరిగిన కాలం అది కదా. ముఖ్యంగా ఈ కొత్త రాజ్యాలు ఎలా పుట్టుకొచ్చాయి, అధికారం ఎలా మారింది, దక్షిణాన చోటు చిరంజీవి లాగా వస్తుంది జరా. రైట్ సార్ దిస్ వాయిస్ గెట్ మానిటైజ్ సార్. చూడండి, అన్నిటినీ మానిటైజేషన్ గురించి ఆలోచించకండి. మనం ఏంది పనికి వచ్చేటట్టు చేసుకుందాం. అయితే వాయిస్ కి నో ప్రాబ్లం అండి, మానిటైజేషన్ అవుతుంది. ఓకే, మోస్ట్లీ నీకు కంప్లీట్ ఏఐ జనరేటెడ్ వీడియోస్ చేసిన దానికి మానిటైజేషన్ వస్తలేదు అంతే. కానీ మనం మోస్ట్లీ ఏఐని ఎందుకు వాడుకోవాలంటే ఒక సర్వీస్ ని ప్రమోట్ చేసుకోవడానికి వాడుకోండి, మీకు బాగా ఉంటుంది బెనిఫిట్. మానిటైజేషన్ ఇంకొకటి, యూట్యూబ్ ద్వారా డబ్బులు ఎవరు సంపాదిస్తారు తెలుసా? రియల్ కంటెంట్ ఉండి రియల్ గా వాళ్ళ వల్ల 10 మందికి ఉపయోగపడుతున్న వాళ్ళు మాత్రమే డబ్బులు సంపాదిస్తారు. అంతేగాని నేను సింపుల్ గా కంటెంట్ చేసిన వాళ్ళు ఎవరు సంపాదించారు. నేను చెప్పింది కరెక్టా కదా? ఆమె కరెక్ట్ అన్నమాట. 100% కరెక్ట్. 100% సార్, 100%. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు మీకు ఎన్నో సందేహాలు వస్తాయి. ఎట్లా చేద్దామా అంటే వాళ్ళు కొన్ని రోజులు ఉంటారు. ఇంతవరకు ఉన్న యూట్యూబర్లు అందరూ కూడా ఒక సమస్యకు అడ్రస్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే డబ్బులు సంపాదిస్తారు. మిగతా అంతా కాలగర్భంలో కలిసిపోతారు అంతే. కాబట్టి మీరు ఆ విధంగా ఎదగడానికి ట్రై చేయండి. నో షార్ట్ కట్స్. ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుతుంది. ఇది వీడియో చేసిందండి, వీడియో చూపిస్తా ఇప్పుడు మీకు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ పిల్లలకు ఎవరికైతే కిడ్స్ ఉన్నారో ఈ కింగ్స్ చోలా గురించి అర్థం కానప్పుడు ఈ ఆడియో వినిపిస్తే వానికి కొంచెం అర్థమవుతుందో కదా అండి? కెన్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ అన్నమాట. వాళ్ళకి అర్థం, వాడికి అర్థమవుతుందో తర్వాత విషయం. ఫస్ట్ మనకు అర్థం కావాలి కదా, మనకు అంత టైం లేదు కదా. మనం అర్థం చేసుకొని వానికి ఈజీగా చెప్తాం కదా. చాలా మంది పేరెంట్స్ పిల్లలకి ఎందుకు చెప్పారంటే ఫస్ట్ మనకంత టైం లేదు, మనకు ఓపిక లేదు. అదేదో మనం నేర్చుకున్నాం అనుకో వానికి ఇంకా ఈజీగా నేర్పిస్తాం కదా. సో అందుకోసం అలా వాడండి. ఇప్పుడు వాడికి వీడియో కూడా చెప్పండి సార్. వీడియోలో కూడా వాయిస్ వస్తుందా? వీడియో ఓపెన్ చేస్తున్నాం. ఇది చూడండి వీడియో. ఇది ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో పెడితే తెలుగులో. ఇది వీడియో ఎంత బాగుంది చూడండి. Have you ever wondered what it really takes to build an empire? I'm not just talking about winning a few battles, but creating a dynasty, something that lasts for centuries. Well, it turns out there might just be a playbook for that. Today, we're going to make your move. And who were these clients? చూసారా, ఆ టాపిక్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఇమేజ్ తో సహా చేసింది. ఇది అబ్వియస్ గా ఏఐ కంటెంట్ కాబట్టి ఇది మానిటైజేషన్ కాదు. ఎంపైర్ ప్లేబుక్ తెలుగులో చేయనట్టున్నా నేను, యాక్చువల్గా ఇంగ్లీష్ మాత్రం ఉంది. బట్ స్టిల్ దట్ వీడియో ఇస్ గుడ్ ఆర్ నాట్ గైస్? మొత్తం వీడియో మన చూద్దాం. మనది ఎక్కడ గుడ్ సార్. న్యూ కింగ్డమ్స్ కో-పైలట్ ఈ వీడియో వస్తుంది. ఇవి మానిటైజేషన్ ఏమో కానీ పిల్లలకి అర్థం చేయించి ఇంకా బాగుంటుంది. అదే చెప్తున్నా కదా, మీరు ఏఐని ఎందుకు వాడుకోవాలంటే నేను ఇది రియల్ వరల్డ్ లో ఎట్లా వాడుకోవాలని చూడండి, అప్పుడు మీకు సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకే చెప్తా చూడండి భయ్, మీకు ఎట్లా పనికి వస్తుందో చెప్తా చూడండి. న్యూ బుక్ క్రియేట్ ఆడియన్స్ ఇంటరాక్టింగ్ కూడా యూజ్ అవుతుంది కదా సార్? టీచింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలాంటి టీచింగ్ మంచిగా ఉంటుంది, మీలాంటి లెర్నర్ కి బాగుంటుంది.
మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించి నేను చెప్తాను. న్యూ చాట్. ఏం టాపిక్ మాట్లాడదారంటే I want to explain students about Google Ads, account structure. Give me complete details. గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ గురించి మీ గూగుల్ యాడ్స్ నేను నేర్పిస్తున్నాను అనుకోండి. ఓకే, డేటా వచ్చేస్తుంది మనకు. ఇగో అకౌంట్, క్యాంపెయిన్, మొత్తం డేటా వచ్చేసింది. ఎంత డీటెయిల్ చూడండి. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే చాట్ జీపీటీ ఎంత హెల్ప్ చేస్తుంది, ఎంత డీటెయిల్గా ఇచ్చింది చూడండి. ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్, బ్యాడ్ మ్యాచ్ మీరు రివిజన్ చేసుకోవచ్చు మంచిగా. మీకు నిజంగా నేర్చుకోవాలన్న కుతూహలం ఉన్న స్టూడెంట్, ఏ స్టూడెంట్ ఫెయిల్ కాడు ఇప్పటికున్న మీకు రిసోర్సెస్కి. మనకి ఏంటంటే అండి, ఒకప్పుడు వివేకానందుడు పుట్టిన కాలంలో ఏమైందంటే వాళ్ళకు రిసోర్సెస్ తక్కువ, వాళ్ళకి బుక్స్ మాత్రమే ఉంటే, బుక్స్ అవుతుండే, జ్ఞానం పొందుతుండే, ఏదైనా హార్డ్ వేనే ఈజీ వే కాదు. కానీ పాపం అది పాపం వాళ్ళకు. కానీ వాళ్ళకు డిస్ట్రాక్షన్ లేదండి. వాళ్ళకి ఏ డిస్ట్రాక్షన్ ఉందండి? ఇప్పుడు వివేకానందుడు డిస్ట్రాక్ట్ కాకుండా ఇప్పుడు ఒక సడన్ గా ఒక ఉమెన్ వల్గర్ గా కనిపించే ఛాన్స్ లేదండి. అప్పుడు అంత శారీ కట్టుకొని ఎంతో పద్ధతిగా ఉండే. ఇప్పుడు అంత మంచి క్వాలిటీస్ ఉండి టీవీ ఓపెన్ చేస్తే వల్గర్ కనిపిస్తుంది కదండి, ఫోన్ ఓపెన్ చేస్తే వల్గర్ కనిపిస్తలేదా? న్యూస్ పేపర్ డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉందండి. ఫోన్ పట్టుకున్నంటే మొత్తం డిస్ట్రాక్షనే. రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ మైండ్ స్టేబుల్గా లేదు. సో ఇది ఎప్పుడు యుద్ధమే. ఎవరైతే అది స్టేబుల్గా ఉండి నేను ఒక విద్యార్థిని, నా బాధ్యత చదువుకోవడమే, ఫ్యూచర్లో నేను ఏమైనా చేయొచ్చు కానీ ఇప్పుడు నా బాధ్యత అని ఎరిగిన వాళ్ళకు దిస్ ఇస్ వండర్. యూ కెన్ బికమ్ ఎ CEO ఆఫ్ ద కంపెనీ, యూ కెన్ మేక్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్. కానీ మనం మెజారిటీ ఆఫ్ ద టైంని నాన్ సెన్స్కి వాడుతున్నాము. అసలు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూడడం స్టార్ట్ చేసి 100 రీల్స్ చూస్తున్నాం. ఒక షార్ట్ చూడడం 100 షార్ట్ చూస్తున్నాం. ఇది మనం లిమిట్ చేసుకుంటే నిజం చెప్తున్నా, యూ కెన్ డూ వండర్స్. నేను రియలైజ్ అయినా 10 సంవత్సరాల నుంచి రియలైజ్ అయినా కాబట్టి ప్రొడక్టివిటీగా నేను చేస్తున్నాను, ఆ మేకింగ్ మనీ. మీరు కూడా స్వార్థంగా ఉండండి. స్వార్థంగా అంటే నేను ఒక కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు నాకేంటంటే నాకు లాభం ఉంటేనే చూడండి, లేకపోతే లేదు. ఆ హీరోని ఆయన తిట్టాడు, రాజమౌళి ఏదో రిలీజన్ గురించి మాట్లాడాడు, ఐబొమ్మ గురించి మీరు 10 రోజులు 12 రోజులు చూసినా అందరూ బాగానే ఉంటారు, మనమే లాస్. ఆ కంటెంట్ చూసిన లాస్. మీరు అర్థం చేసుకోరు. ఐబొమ్మ గురించి 1000 మంది చేస్తారు కంటెంట్ క్రియేషన్, ఎందుకంటే అది నడుస్తుంది, వాడికి డబ్బులు కావాలి, వాడు కంటెంట్ క్రియేటర్. కానీ దాని గురించి 100 వీడియోలు చూసినోడు లూజర్. వాడి 100 గంటల సమయం వేస్ట్, వాడికి వచ్చేది ఏమీ లేదు. కాబట్టి యూ బీ ఏ కంటెంట్ క్రియేటర్. నువ్వు కావాల్సిన ఐబొమ్మ గురించి నువ్వు కంటెంట్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించు, కానీ కన్జ్యూమింగ్ చేయకండి. కన్జ్యూమింగ్ చేస్తే ఎందుకోసము, దాని గురించి నువ్వు కంటెంట్ చేస్తుంటేనే కన్జ్యూమ్ చేయాలి, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. వై ఐఎమ్ టెల్లింగ్, బికాస్ AI ఈజ్ అడాప్టింగ్ లాట్. AI ఎంతో చేస్తుంది అసలు. 1 second, give this in PDF. ఎందుకంటే ఒక PDF వర్షన్ అప్లోడ్ చేద్దాం. అది ఇస్తాడో ఇవ్వడో మనోడు, ఇవ్వకపోతే మనం కాపీ చేసి పెట్టుకుందాం. ఎందుకంటే ఈ టేబుల్ లాగా ఉంది కదా, దీన్ని డైరెక్ట్ కాపీ చేయడానికి రాదు, అని తీసుకుంటుండొచ్చులే. గూగుల్ AI స్టూడియో ఇస్ వెరీ స్మార్ట్. లెట్స్ సీ. మనోడు PDF ఏమంటే కనబడుతుండు. రైట్, AI స్టూడియో పోతున్నా, కాపీ టెక్స్ట్ పేస్ట్ చేసిన, ఉన్నట్టు పేస్ట్ చేసిన, అకౌంట్ స్ట్రక్చర్ గురించి ఇన్సర్ట్. ఐఎమ్ టీచింగ్ యూ హౌ నోట్బుక్ LM విల్ హెల్ప్ యూ ఇన్ లెర్నింగ్. మీకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎలా హెల్ప్ అవుతుందో చూడండి. ఇప్పుడు గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ మొత్తం అర్థమైపోయింది. మీరు హైలైట్ అయింది తెలుసా, దీంతో మాట్లాడవచ్చండి. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్. మీరు ఒక PDF అప్లోడ్ చేసి కూడా దాంతో మాట్లాడవచ్చు. ఇగో సేమ్ కో పైలట్ లాగా. ఏంది భయ్ పైన కంటెంట్ ఇచ్చినవా, ఏంది భయ్ ఇదంతా.
This material is all about structure and architecture of Google Ads account, campaign, ad groups, keywords, and ad. Is it good or not? మనమే డేటా ఇచ్చి మనమే క్వశ్చన్స్ అడుగుతున్నాం, మళ్ళీ దాన్నే క్వశ్చన్స్ అడుగుతున్నాం, అది ఆన్సర్ చేస్తుంది. ఇగో లిస్ట్ ఆఫ్ ద 4 levels ఆఫ్ వాట్ ఈస్ 1 goal రిక్వైర్డ్ ఫర్ గూగుల్ యాడ్స్ అకౌంట్. మళ్ళీ ఇక్కడ అడుగుతున్నా, ఆడ ఉన్నదానికి ఇస్తుంది ఆన్సర్. ఇప్పుడు నేనేమంటున్నా, దానికి మళ్ళీ ఆడియో ఓవర్వ్యూ, వీడియో ఓవర్వ్యూ, ఇవి టైం తీసుకుంటా కాబట్టి మైండ్ మ్యాప్ తీసుకుంటున్నా, ఫ్లాష్ కార్డ్స్ తీసుకుంటున్నా, క్విజ్ తీసుకుంటున్నా. మైండ్ మ్యాప్ ఏమో మనం ఈజీగా నేర్చుకోవడానికి, ఈ ఫ్లాష్ కార్డ్స్ కూడా దాంతో నేర్చుకోవడానికి, బట్ ఆన్సర్ కూడా చెప్పుకోవచ్చు. క్విజ్ అనమాట, నేను మొత్తం ప్రిపేర్ అయిపోయినాక నేను నువ్వు టెస్ట్ చేసుకో ఎట్లా పనిచేస్తుంది. అకౌంట్ స్ట్రక్చర్ చూద్దాం. ఇగో అకౌంట్ లెవెల్, క్యాంపెయిన్ లెవెల్, యాడ్ గ్రూప్, కీవర్డ్, గోల్డెన్ రూల్స్ ఫర్ స్టూడెంట్స్. అకౌంట్ లెవెల్ అంటే చాట్ జీపీటీలో ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది, ఇది ఇట్లా రాగా చదవడానికి నాకు ఇబ్బంది అవుతుంది. ఇట్లా చదువుకో. బిల్లింగ్ అండ్ పేమెంట్, యూజర్ యాక్సెస్, అకౌంట్ వైడ్, కన్వర్జన్ ట్రాకింగ్ సెటప్, లింక్డ్ అకౌంట్స్. క్యాంపెయిన్ లెవెల్లో డిసైడ్ స్ట్రాటజీ, సెట్టింగ్ ఇంక్లూడ్, గోల్. యాడ్ గ్రూప్ లెవెల్, keywords level, keywords, search terms, phrase, exact match, add, test multiple ads, responsive search ad, extension links. అయిపోయింది. దిస్ ఇస్ అబౌట్ మైండ్ మ్యాప్. తర్వాత ఫ్లాష్ కార్డ్స్ చూడండి. ఇగో వాట్ ఆర్ ద 4 hierarchical levels of Google Ads account in order to from top to bottom. తెలుసు కదా, ఆన్సర్ తెలుసు కదా మీకు. మీకు తెలిస్తే వెంబడే చెప్పండి. ఇక్కడ అకౌంట్, క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, కీవర్డ్స్. తెలియకపోతే చెక్ చేసుకోండి. ఇది ఫ్లిప్ చేయండి, వస్తుంది అనమాట. ఇది ఫ్లాష్ కార్డ్. చిన్నపిల్లలకి ఇస్తాం ఇట్లా, అట్లా మనం నేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్ ద గూగుల్ యాడ్స్ నుండి హ్యాష్ లెవెల్ రిప్రజెంట్స్ ద ఎంటైర్ బిజినెస్ ఆర్ ఓనర్. అకౌంట్ లెవెల్ ఎందుకు చెప్తున్నా అంతా, లెర్నింగ్ కోసం మీరు బాగా గుర్తుపెట్టుకోవడానికి. ఇది ఫ్లాష్ కార్డ్స్. ఇది క్విజ్. క్విజ్ కూడా రెడీ అయింది. ఇక్కడ చూడండి, క్విజ్ క్వశ్చన్స్ అడుగుతుంది. ఇప్పుడు అది ఆ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ వాంట్ టు రన్ యాడ్స్ ఎట్ విచ్ లెవెల్. చూడండి, ఇది ఉందా అండి ఇక్కడ? ఈ హాస్పిటల్ గురించి ఉండేనా ఇది? లేదు, అయినా ఇది తయారు చేసింది మన కోసం. A hospital in Hyderabad want to run ads. At which level of the Google Ads hierarchy would they set their currency to Indian rupees and define who has admin access? A level lo andi? Account level kada? Yes. Avunu baga telvadu. Account level kottinavu. Ichhinda answer? Yes. This top level is where, is this helpful or not? Yes sir. Yes, sir. So మీ లెర్నింగ్ కోసం బాగుంటుంది, మీ స్టూడెంట్ లెర్నింగ్ కోసం బాగుంటుంది. దిస్ ఈస్ ద యాప్. వన్ థింగ్, ఇది ఫ్రీ వర్షన్ ప్రో ఉంటుందా దీంట్లో కూడా? ఇది ఫ్రీ వర్షన్ అండి. దిస్ ఇస్ ఫ్రీ వర్షన్. ఓకే, దిస్ కంప్లీట్లీ ఫ్రీ వర్షన్. ఐమ్ టెల్లింగ్ యూ, మీరు అడాప్ట్ చేసుకోండి. ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లలకు అడాప్ట్ చేయండి. పిల్లలు మీరు ఏం చేసినా వాళ్ళ ఫోన్ ఆపకుండా వాడరు. వాడికి ఒక ల్యాప్టాప్ ఇప్పియండి, వాడికి ఒక కంప్యూటర్ ఇప్పియండి, వాడికి ఇది అలవాటు చేయండి. ఐమ్ టెల్లింగ్ యూ, వాడు ఒక 10th ర్యాంక్ వస్తున్నానుకో, జప్పున 2nd ర్యాంక్ వచ్చేస్తాడు. సార్ ఇప్పుడు వీడియో జనరేషన్ కూడా లిమిటెడ్ టోకన్స్ ఉంటుంది? ఏం లేదు టోకన్స్, అన్లిమిటెడ్. ఇగో మన వీడియో చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఏంటండి? డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది డౌన్లోడ్. ఇగో వీడియో వచ్చేసిందండి. ఇన్ ద మార్కెటింగ్ మనం చేసిన దానికి వీడియో వచ్చేసింది. సార్ పిల్లలకి సబ్జెక్ట్ నేర్పించారు సార్ దీంట్లో? చాలా బాగా నేర్పియచ్చు కాదు, వాడేది వాడేటట్టు నేర్పియండి. వాడిది వాడాలి, వాడు దీన్ని అర్థం చేసుకున్న రోజు నేను చెప్తున్నాను, ఫ్యూచర్ మొత్తం ఏ ఉందండి. మనం ఇంకా ఎంపీసీ బైపీసీ అని కూర్చున్నాం అనుకో కాదు. రూల్ ఉందా ఏమన్నా? ఎంపీసీ చేయాలనే రూల్ ఉందా? అట్లేం లేదు కదా. కాబట్టి ఏ నేర్పియండి, చాలా మంచిది వాళ్ళకు. వాళ్ళు ఎట్లా ఫోన్లు వాడుతారు, టీవీ వాడుతారు, ఇట్లనైనా వాడు బంద్ చేస్తాడు. వానికి నచ్చితేనేమో మంచిగా అవుతాడు, లేకుంటే అసలు చూడడం పని వద్దురా నాయన, మా అమ్మ మా ఆయన ఈ నోట్బుక్ వెళ్ళమంటారు అదంటారని. బట్ మోస్ట్లీ వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళకి మార్క్స్ వస్తాయి కాబట్టి. చూడండి, ఆ వీడియో కూడా తయారు చేసింది. So we've all heard the hype, right? AI is going to take over marketing. But what really happens when you try to use it for your actual day-to-day tasks? Today, we're going to get in the trenches with a digital marketer who put generative AI to the test
And let me tell you, the results might not be what you expect. I mean, it's the big question on every marketer's mind. Can these new super ఇది మన కోసం పనికొస్తుంది. డౌన్లోడ్ ఆప్షన్ డౌన్లోడ్ చేసుకోండి. తెలుగులో ఉంటే తెలుగులో మీకు ఎట్లా కావాల్సి అట్లా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అప్లోడ్ ఫర్ యూట్యూబ్ వీడియో. యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయండి. వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం చేయండి. మానిటైజేషన్ కాదు, మానిటైజేషన్ ఆప్షన్ తీసేయండి. ఎందుకంటే గూగుల్ ఉన్న రూల్ ప్రకారం ఏ వీడియోస్ కి మానిటైజేషన్ ఇస్తలేదు. ఓకేనా? యూట్యూబ్ లో మనం సంపాదించే డబ్బులు యూట్యూబ్ రెవెన్యూ నథింగ్. యూట్యూబ్ నుంచి అదర్ సోర్సెస్ ద్వారా సంపాదించాలి. మనకు వచ్చే బిజినెస్ గురించి ఆలోచన చేయండి. దిస్ ఈస్ అబౌట్ నోట్బుక్ ఎల్ఎల్. ఓకే, ఈ రోజు మనము జెమినై ట్రై చేసాము, కోపైలట్ ట్రై చేసాము, నోట్బుక్ ఎల్ఎం చేసాము. జెమినై కొంచెం ఫెయిల్ అయింది. మీరు స్పెండ్ చేయండి టైము. వాళ్ళు యూఐ మారుస్తున్నట్టు. జెమినైలో నానో బనానా చాలా బాగుంది. VO3 కూడా చాలా బాగుంది. మీరు ప్రయత్నించండి. మీ ఫ్రీ అకౌంట్ ఉందన్నారు కదా, ప్రయత్నించి రేపు చెప్పండి. ఓకే, I will learn something today. Yes or no? Yes, sir. ఇట్లా చూసుకుంటూ పోతే రోజు స్టఫ్ యాడ్ అయితేనే ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయకపోతే లాభం ఉండదు. చూడండి, మరి మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా, మరి ప్రాక్టీస్ చేయాలి, దీన్ని వాడుకోవాలి, మనం గ్రో కావాలి, తక్కువ సమయం స్పెండ్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలి. ఇట్ ఈస్ పాసిబుల్. ఎంత నేర్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంపార్టెంట్. ఇంప్లిమెంట్ చేయండి. ఎక్కువ గంటలు కూర్చోండి. తక్కువ గంటల్లో ఏం రాదు. ఎక్కువ గంటలు కూర్చోండి. మీకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలండి? చాట్ జీపీటీ నేను మిమ్మల్ని గైడ్ చేస్తున్నాను. అడగండి. మిగతా ఇక్కడ రాండి, డిస్కస్ చేసుకుంటాం. ఓకే సార్, ఆఫ్టర్ క్లాస్ తర్వాత మీతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడతా సార్. ఓకే, మీరైతే ఒకసారి ప్లాన్ గా ఎవరైతే పిల్లలు లాస్ట్ థింగ్ అండి, నిన్న చెప్పాను మీకు ఈ రోజు బ్యాచ్ ఉందని. ఇప్పుడు ఈవినింగ్ కూడా బ్యాచ్ ఉంది. మార్నింగ్ మిస్ అయిన వాళ్ళు ఈవినింగ్ కూడా ట్రై చేయొచ్చు. సో మీకు లింక్ కావాల్సి ఆల్రెడీ నిన్న గ్రూప్ లో పెట్టాము. లేదంటే మాకు మెసేజ్ చేయండి, లింక్ ఇస్తాము. సో ఎవ్రీ రిఫరల్ విల్ గెట్ 5,000 రిఫరల్ అమౌంట్. ఓకే, ఈవినింగ్ 8 o'clock ఉంది బ్యాచ్. రిఫర్ యువర్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ క్లాస్ తర్వాత మీతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడతా సార్. మీరు నన్ను లింక్డ్ఇన్ లో కనెక్ట్ కండి. లింక్డ్ఇన్ లో మెసేజ్ చేయండి, మాట్లాడదాం మనం. నేను లంచ్ తర్వాత మాట్లాడతా. ఓకే, ఓకేనా? ఓకే, చలో. ఒక్కసారి చాట్ బాక్స్ లో ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ AI క్లాసెస్, జస్ట్ ఎక్సైటెడ్ అని టైప్ చేయండి. ఆర్ యూ లెర్నింగ్? ఆర్ యూ ఎక్సైటెడ్? I need your excitement so that I can teach more. Excited. Thank you. We'll learn more. మీరు రేపు క్లాస్ అయిపోయిన తర్వాత సాటర్డే సండే టైం ఉంటుంది కదా, కొన్ని పెయిడ్ టూల్స్ కొనుక్కొని పెడతాను నేను. సో దట్ ఐ కెన్ ట్రై టు గివ్ యూ మోర్. మీరు ఎవరు మిమ్మల్ని పెయిడ్ కొనుక్కోమని చెప్తలేను, కానీ పెయిడ్ ఏం చేస్తుందో మీరు అర్థం చేసుకుంటే రేపు పొద్దుగల కంపెనీకి పోయినప్పుడు వాళ్ళు పెయిడ్ ఇస్తారు కాబట్టి వాళ్ళతోటి మీరు వండర్స్ చేయొచ్చు. నెక్స్ట్ వీక్ మొత్తం ఇక ఎంటర్టైన్మెంటే. ఇప్పుడంతా కొంచెం హార్డ్వేర్ నడుస్తుంది. నెక్స్ట్ వీక్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇమేజెస్ చేయడము, వీడియోస్ చేయడము, ఇన్ఫోగ్రాఫిక్లు చేయడము, యానిమేషన్ చేయడం, అవే చేద్దాం మనం. ఓకేనా? చలో గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. రికార్డింగ్ స్టాప్ చేయమంటారా సార్? క్లోజ్ చేసేస్తున్నాయి కానీ ఇక. ఓకే.